నమస్తే. లక్షల డప్పులు వేల గొంతుల పేరుతో ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్రమంతా ప్రజలంతా లక్షల డప్పులు మోగించబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని ముఖ్యంగా ఎంఆర్పిఎస్, దానికి మద్దతుగా నిలిచిన సంఘాలు, వ్యక్తులు, మేధావులంతా కదలబోతున్నారు. సో ఈ కార్యక్రమం భారీ ఎత్తున జరగబోతున్నది. సన్నాహకాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు విజయవంతం కావాల్సిన అవసరం కూడా ఉన్నది. ఈ అంశం ఒకటి మనం మాట్లాడాలి. అండ్ ఆకునూరి మురళికి అండ్ పృథ్వీరాజ్కు మధ్య ఎక్కడో చెడినట్టుగా కనిపిస్తున్నది. ఆయన మీద ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. దీని మీద ఒక చర్చ. అండ్ గద్దర్ మీద బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ మూడు అంశాలు మనం మాట్లాడదాం. నా ముందు క్రాంతి దళ అధ్యక్షుడు పృథ్వీరాజ్ గారు ఉన్నారు. నమస్తే. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. ముందుగా ఈ లక్షల డప్పులు వేల గొంతులు జస్ట్ ఇప్పుడే మీరు మందకృష్ణ మాదిగ గారితో కలిసి పోస్టర్ రిలీజ్ చేసి వచ్చినట్టున్నారు. సో ఈ కార్యక్రమ ఉద్దేశము ఎంత పెద్ద ఎత్తున చేయబోతున్నారు? మీరు కూడా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతున్నారు, కార్యక్రమంలో భాగస్వామ్యం పాల్పంచుకుంటున్నారు. సో ఎట్లా ఉండబోతున్నది ఈ ప్రోగ్రామ్? యాక్చువల్గా ఇది కొన్ని న్యాయమైన ధర్మమైన యుద్ధం నడుస్తుంది తెలంగాణలో. ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్ తర్వాత, ఎప్పుడైతే ఆంధ్ర తెలంగాణ డిస్ప్యూట్ నడిచి స్టేట్ ఫార్మేషన్ తర్వాత ఇంత పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలందరూ ఒక దగ్గరకు వచ్చి ఒక అంశం మీద ఒక స్టాండ్ తీసుకున్నారు. ఏంటంటే అది ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ అనే అంశం మీద. సో దానికి ఎప్పుడైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాష్ట్రాలకు అధికారాలు ఉన్నాయి ఇచ్చుకుంటుంది అని అన్నప్పుడు, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దళిత మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు నెంబర్ 1 పాయింటే ఏబిసిడి వర్గీకరణ చేస్తామని చెప్పని వాళ్ళు ప్రామిస్ చేసి, మల్లికార్జున ఖార్గే వచ్చి ఇక్కడ చెవెళ్ళ మీటింగ్ కావచ్చు, రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా సెంట్రల్ లీడర్స్ ఎవరు వచ్చినా కానీ మేము రాగానే చేస్తాము. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా అసెంబ్లీలో ముఖ్యమంత్రి కూడా ప్రకటన చేసిండు, ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తాం, మేము ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎంప్లాయ్మెంట్లో కూడా మేము వీళ్ళకి అన్యాయం జరగకుండా వీళ్ళ వాటా వీళ్ళకి ఇస్తామని ప్రకటించిన తర్వాత ఇమ్మీడియట్గా సెంటర్ నుంచి కేసీ వేణుగోపాల్ ఒక స్టేట్మెంట్ వచ్చింది. స్టేట్స్ ఎవరు కూడా ఏం మాట్లాడదు, ఇంక్లూడింగ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈ వర్గీకరణ గురించి ఇప్పుడు ఏఐసిసి మళ్ళీ డిసిషన్ తీసుకుంటుంది అనేది దాన్ని దాటవేసే ప్రయత్నం జరిగిన తర్వాత, ఎప్పుడైతే మందకృష్ణ తర్వాత డిఫరెంట్ అందరూ వాళ్ళ కళాకారుల సమావేశంలో అందరూ ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు అనౌన్స్ చేశారు. సో దాని తర్వాత ఒక వాతావరణం బిల్డప్ అయింది తెలంగాణలో. మేము కూడా మేధావులంతా కలిసి కూర్చొని దాని మీద ఒక చర్చ పెట్టినాం. దాని సపోర్ట్గా ఇప్పుడు ఫిబ్రవరి 7th మాత్రం మొట్టమొదటి తను అనుకున్నప్పుడు 1000 గొంతులు 1,00,000 డప్పులు అన్నాడు. కానీ ఇప్పుడైతే సమాజం మొత్తం వెంబడుండి విభిన్న కులాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఈవెన్ ముస్లిం ఆర్గనైజేషన్స్ కూడా సపోర్ట్, రెడ్లు కావచ్చు, కోమటోలు కావచ్చు, బ్రాహ్మిన్ సంఘాలు కావచ్చు, అదర్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ వాళ్ళు కావచ్చు, అందరూ ఒక దగ్గరకు వచ్చి ఈ న్యాయమైన డిమాండ్కు మనం కూడా సంఘీభావం ఉండాలి, పార్టిసిపేషన్ ఉండాలన్నప్పుడు అది 1000 గొంతుకు పోయి 1000 గొంతులైంది, 1,00,000 డప్పులు పోయి 1,00,000 డప్పులైనాయి. ప్రోగ్రామ్ చాలా మాసివ్ గా జరగబోతున్నది. డెఫినెట్ గా యావత్ తెలంగాణలో చాలా పల్లెలకు వెళ్ళి డప్పులు లేని వాళ్ళు కూడా ఉట్టిగా సంఘీభావం దొరుకుతలేదు. మార్కెట్ కరీంనగర్ లో ఎక్కువ దొరుకుతాయట, ఇటు హైదరాబాద్ లో ఎక్కడ నల్గొండలో కూడా తయారు చేసేవాళ్ళట, దొరకట్లేదు. అసలు కంప్లీట్ షార్టేజ్ ఉంది. సో అందరు ఇంటిల్లి పాద వస్తారు, ఇక డప్పులు లేని వాళ్ళు ఉట్టి కూడా వస్తారు. కొంతమంది పల్లెలు చెంచాలు పట్టుకొని కూడా, ఎట్లయితే క్యాంపస్ లో మేము తెలంగాణ మూమెంట్ అప్పుడు ప్లేట్లను డప్పులు లేకుండా చెంచాలు పెట్టి డప్పులకు కొట్టినామో అట్లా కూడా తీసుకొని రమ్మని చెప్పి అందరికి కుల సంఘాలకు కూడా అప్పీల్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా లోపల కూడా చాలా కదలిక ఉంది, వస్తున్నారు, హైదరాబాద్కి వస్తారు. ఫిబ్రవరి 7th రోజు కని విని ఎరగని రీతిలో జరగబోతున్నది. 50 మంది తెలంగాణ సమాజం న్యాయమైనటువంటి వర్గీకరణ పోరాటానికి 59 కులాలున్న ఎస్సీ దాంట్లో 58 మంది పోయి గవర్నమెంట్ వేసినటువంటి సింగిల్ కమిషన్ దగ్గర పోయి అందరు రిప్రజెంటేషన్స్ ఇచ్చిండ్రు, మాకు వర్గీకరణ జరగాలని. వాళ్ళందరూ కూడా వస్తున్నారు. దాన్ని లీడ్ చేస్తున్నది మందకృష్ణ మాదిగ కావచ్చు, మాదిగ సెక్షన్ కావచ్చు, ఎంఆర్పిఎస్ రూపంలో కావచ్చు. కానీ సమాజం మొత్తం దానికి సంఘీభావం అని చెప్పి దాని చుట్టూ ర్యాలీ అవుతున్నది. ఒక మాసివ్ సక్సెస్ కాబోతుంది. అంటే ఎట్లా ప్రోగ్రామ్ ఎట్లా కండక్ట్ చేస్తారు? ఇప్పుడు అన్ని లక్షల డప్పులు ఒకసారి వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు కొడతారా? ఎట్లా గ్రూపులుగా డివైడ్ చేస్తారా? పైన అక్కడ ప్రొసెషన్ యాక్చువల్గా ఏంటంటే ఎల్బీ స్టేడియం అండ్ నిజాం కాలేజ్ రెండింటి పర్మిషన్స్ గురించి అప్లై చేసినాం. మొన్న నేను కూడా పోయినా ఎంఆర్పిఎస్ అధ్యక్షులతో పోయేసి ఎల్బీ స్టేడియం దాంట్లో ఇన్ఛార్జ్ సెక్రటరీ కలిసినాం. కాకపోతే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇదంతా ముఖ్యమంత్రి చేతులు ఉన్నాయి, సీఎం ఆఫీస్ కాడికి వెళ్ళి మాకు డైరెక్షన్స్ ఉన్నాయి, జీవో ఏమన్నా ఉన్నదని అడిగితే జీవో లేదు, ఓవరాల్ ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయంటే అదర్ దాన్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఏదున్నా మా దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలని చెప్పారు. ఎల్బీ స్టేడియం అండ్ నిజాం కాలేజ్ సరిపోదు, ఎల్బీ స్టేడియం కూడా సరిపోదు. సో ఎల్బీ స్టేడియం నిజాం కాలేజ్ 2 అయితే బాబు జగ్జీవన్ రామ్ కాడికి వెళ్ళి మొదలు పెడితే ఇప్పుడు కొత్తగా కట్టినటువంటి అంబేద్కర్ విగ్రహం ఉంది కదా సెక్రటేరియట్ పక్కకు, అక్కడ వరకు ప్రొసెషన్ ఉంటది.
ప్రొసెషన్ ఉంటుంది. అక్కడ ఒక గ్యాదరింగ్ అవుతుంది, మళ్ళీ అంబేద్కర్ దగ్గర గ్యాదరింగ్ అవుతుంది, అదంతా మొత్తం నిండిపోతుంది ఇక్కడ. సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యే ప్రొసెషన్ మాత్రం ఎండ్ అయ్యేది ఇక్కడ ఎండ్ అవుతుంది. సో పర్మిషన్ గురించి కూడా ఆల్రెడీ అప్లై చేసే ప్రయత్నాలు జరుగుతున్నది. కమిషనర్ ఆఫీస్ దగ్గరికి అలా పోయేది ఉంది, కానీ రేపు మళ్ళీ ఉన్నది. ఈ రోజు అవైలబుల్ లేడు, సీఎం ప్రోగ్రామ్ ఉందని చెప్పి అవైలబుల్ లేడు. ఆ పర్మిషన్ ప్రయత్నం జరుగుతున్నది. ఒకటి ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళి ట్యాంక్ బండ్ మీద కూడా ఆల్మోస్ట్ ఈ జనంతో నిండిపోయి ఉంటది అనేది అంచనా. సో వెహికల్స్ అని వాళ్ళు ఎట్లా అరేంజ్మెంట్ చేసుకుంటారో, వెహికల్స్ ఎక్కడ పెట్టించడం అరేంజ్మెంట్ చేసుకుంటారు. కానీ ఈ రెండింటి అయితే మాత్రం మాకు స్టార్టింగ్ పాయింట్ వచ్చి అక్కడ ఉంటారు. అక్కడ నుంచి జగజీవన్ రామ్ కాడ్కి వెళ్ళి దండేసి అక్కడ నుంచి ప్రొసెషన్ లెక్క వచ్చి ఇక్కడ కల్మినేట్ ఇంటూ మీటింగ్ అట్ అంబేద్కర్ స్టాచ్యూ. ప్రోగ్రామ్. సో నెక్స్ట్ ఇంకొక టాపిక్ విషయానికి వద్దాం. మీరు ఇంతకుముందు SDF లో ఉన్నారు, సోషల్ డెమోక్రటిక్ ఫోరంలో. మురళి గారు మీకు ఇన్ఛార్జిగా వ్యవహరించారు, ఆ టీంకి కన్వీనర్ గా ఉన్నారు, మీరు కో కన్వీనర్ గా ఉన్నారు. సో మిమ్మల్ని అందులోంచి బయటకు పంపించేసారు. సో మీరు లాస్ట్ టైం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఇదే MRPSR నిర్వహించిన సభలో లేదు, మద్దతుగా వేరే వాళ్ళు నిర్వహించిన రౌండ్ టేబుల్ మీటింగ్ లో ఓపెన్ గానే ఫైర్ అయ్యారు. వాట్సాప్ మెసేజ్ చూపించారు, దారుణం అని చెప్పారు, మొత్తం ఇది ఒక కమ్యూనిటీకి సంబంధించిన సంఘంగా మారిపోయిందన్నారు, వీళ్ళంతా మాదిగలకు వ్యతిరేకం అన్నారు, చాలా వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత నేను కూడా ఆకునూరి మురళి గారిని ఇంటర్వ్యూ చేశాను. సో ఆయన కూడా చాలా క్లియర్గా మీరు చెప్పిన కాన్ఫిడెంట్గానే ఆయన కూడా అన్ని అబద్ధాలు చెప్తున్నాడు పృథ్వీరాజ్. సో ఆయన ఎలక్షన్ టైంలో టికెట్ కోసం ప్రయత్నం చేసిండు, టికెట్ రాలేదు కాంగ్రెస్ నుంచి అనగానే బస్సు దిగి వెళ్ళిపోయిండు, మేమేమో ప్రాణాలకు తెగించి బస్సు యాత్రలో పాల్గొన్నాం, మమ్మల్ని మాలా అంటున్నాడు, నేను మాల కాబట్టి నన్ను బయటికి తరిమేసిరు అంటే, వాళ్ళు మాల కాబట్టి వాళ్ళు కమ్యూనిటీకి అనుకూలంగా ఉండి, ఒక కమ్యూనిటీకి అనుకూలంగా ఉండి నన్ను బయటికి పంపించారని మాట్లాడుతున్నాడు. ఆయనతో పాటు మాల ఒకరినో ఇద్దరినో కూడా మేము బయటికి పంపించేసినాం, వాళ్ళు కంటిన్యూగా అబ్సెంట్ అవుతుంటే ఇన్వాల్వ్ పార్టిసిపేట్ చేయలేకపోతుంటే అని చెప్తున్నారు. ఏది నిజం, ఏది అబద్ధం? సరే, నేను దీని మీద అడుగుతున్న వాటికి నేను కూడా క్లారిటీ ఇవ్వాలి. యాక్చువల్ గా నేను రివర్స్ అయిన మాట వాస్తవమే. ఎందుకంటే నేను ఒక మీటింగ్ ఎప్పుడైతే నేను ఫస్ట్ మీటింగ్ విమలక్క నేను కల్చరల్ టీమ్స్ అంతా కలిసి పెట్టిన దాంట్లో మేమిద్దరం గెస్ట్ గా పోయినాం. అది ఏ పార్టీ బ్యానర్ మీద జరగలేదు. విమలక్క కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ కెళ్ళి జనశక్తి సంబంధించిన దానికి వచ్చింది. తనకున్నో ఈ ఫ్యాసిజం అగేన్స్ట్ గా కొట్లాడిన దాంట్లో ఎక్కడ కూడా ఎవరు క్వశ్చన్ చేసేది ఏం లేదు కదా. మేమిద్దరము దాంట్లో గెస్ట్ గా పోయినాం. దానికి మందకృష్ణ కూడా వచ్చిండు. అదే రోజు మెసేజ్ ఒకటి ఈయన పెట్టిండు, వీళ్ళిద్దరు ఎట్లా పోతారు, దట్ ఫెలో ఇస్ బీజేపీ గాయ్ అట్లా అని. నేను సూత్రప్రాయంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాను కాదు, కానీ వీళ్ళు ఎట్లా పోతారని చెప్పని అక్కడ స్టార్ట్ అయింది పంచాయతీ. యాక్చువల్ గా గ్రూప్ లో మెసేజ్ పెట్టారు, అది ఆల్రెడీ నేను చదివి వినిపించిన అదంతా వచ్చింది. అది మళ్ళీ రిపిటేషన్ బహుశా జనాలకు కూడా అవసరం లేదు కావచ్చు. ఈ పంచాయతీ స్టార్ట్ అయ్యే దాంట్లో నేను దాంట్లోకి పోయే దాంట్లో ఒక 3-4 అబద్ధాలు చెప్పిండు తన. అయితే ఆయన ఏమంటున్నారంటే, నాకు కూడా మెసేజ్ చూపించారు, నేను పృథ్వీని వెళ్ళమనడం వెళ్ళకపోమనడం కాదు, నేను సూర్యపల్లి సుజాత తర్వాత మీటింగ్ వెళ్తా అంటే నేను వెళ్ళమని చెప్పిన మెసేజ్ ఉంది, ఇదిగో చూడు అని చెప్తున్నారు. అది ఆల్రెడీ నేను ఓపెన్ అప్ అయిన తర్వాత జరిగిన మీటింగ్ అది. ఓకే, నేను ఆల్రెడీ అప్పటికే ఓపెన్ అయిపోయినా. నేను బయటకు బహిరంగ అయినాక వాళ్ళు డిఫెన్స్ లో పడ్డారు. సరే, మీకు ఇంత మాట్లాడినోడు ఇంత చెప్పినోడు, మరి ఆయన టీంలో ఉన్నట్టు ఇంకో కన్వీనర్ గోపీనాథ్ ఆయన మాట్లాడినప్పుడు నేను బీసీ మేధావులు, బీసీలకు అరే మీకు మెదడులు ఉన్నాయారా, మీరు ఒక ఇంటెలెక్చువల్ ప్రాస్టిట్యూట్స్ మీరు అనే పదం వాడిండు ఆయనే. దాని గురించి మరి మీ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడలేదు. మెంటల్ మేధావులు అని మాట్లాడిండు. మెంటల్ మేధావులు అంట. అంబేద్కర్ ఇచ్చినటువంటి విజ్ఞానం వీళ్ళది కదేనా? అందుకే నేను బస్ట్ అవుట్ అయినా, ఆ మీటింగ్ లో బస్ట్ అవుట్ అయినది. ఇంకోటి ఏంటంటే బ్రోకర్లు రా, మీరంతా బ్రోకర్లా పేరు తీస్తే రా వెళ్ళి దిగలే. ఎవరెవరిని? ప్రొఫెసర్ జయతీర్ తిరుమలరావు గారిని జీవితం మొత్తం ప్రజల గురించి పనిచేసుకుంటా అట్టడుగుల వర్గాల ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి పోయి, ఇక్కడెక్కడో ఆదివాసీ గూడాలకు పోయి వాళ్ళకు ఉన్నటువంటి ఆది ధ్వని అని పెట్టి, ఆది చిత్రం అని చెప్పి, ఆది అక్షరం ఎక్కడెక్కడి నుంచి పుట్టిన అక్షరాలు వాటన్నిటినీ పరిశోధన చేసుకుంటూ తవ్వి తీసుకొని వాటిని ప్రిజర్వ్ చేసి ఒక మ్యూజియం లెక్క పెట్టి వాటిని భావి తరాలకు చూపించేటువంటి ప్రయత్నం చేసుకుంటున్నటువంటి చిన్న కులాలు. ఆ పేర్లు బహుశా ఆకునూరు మురళికి ఆయన గ్యాంగ్ తెలిసి కూడా ఉండే, వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి డిపెండెంట్ క్యాస్ట్లో కూడా తెలిసి ఉండే. ఆయన ఒక యూనివర్సిటీ జయతీర్ తిరుమలరావు గారు వచ్చి ఆ మీటింగ్లోకి వచ్చి సపోర్ట్ చేసి ఆయనను పట్టుకొని మీరంతా ప్రాస్టిట్యూట్స్ రా మీరు, ఈ మాటలు. పిఎల్ విశ్వేశ్వరరావు తెలంగాణ గురించి పుస్తకాలు రాసిండు ఆయన. 69 మూవ్మెంట్ తర్వాత మొన్న రీసెంట్ సింహాద్రి వాళ్ళిద్దరు కలిసి పుస్తకాలు రాసిండు. దాంట్లో జయశంకర్ కూడా ఉండే కొంత వర్క్ దాంట్లో. ఆయన కంప్లీట్ లైఫ్ లాంగ్ మొత్తం తెలంగాణ గురించి కొట్లాడినాడు, కింది సామాజిక వర్గాల గురించి కొట్లాడినాడు. ఆయన అటెండ్ అయిన ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు ఉన్నారు. తిరుమలి గారు అది ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్. జస్టిస్ చంద్రకుమార్
వీళ్ళందరూ ఉండే జుడిషియల్ డిఫరెంట్ లైన్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇంటెలెక్చువల్స్ పిలిచి ఆ మీటింగ్ లో పెట్టి కూర్చోబెడితే అమ్మ నా బూతులు తిట్టిండు ఈయన గ్యాంగ్ మెంబర్. అంటే మమ్మల్ని తిట్టిరు, మమ్మల్ని స్మగ్లర్లు అన్నారు, స్మగ్లర్లు, ఇది ఒక పచ్చి అబద్ధం. ఆకునూరు మురళి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఇది అగర్ గనుక పృథ్వీరాజ్ గనుక స్మగ్లర్లు అని అన్నాడు కనుక అనేది ఉంటే నేను దేనికంటే అనుకుంటా బా, దేనికంటే గోపీనాథ్ గారు ఆయన వీడియోలో చెప్పింది మమ్మల్ని స్మగ్లర్లు అంటారా అనలేదు. గోపీనాథ్ కూడా అబద్ధాలు చెప్తున్నాడు, బట్టగాల్చి మీదేస్తున్నారు, అది అబద్ధం. విఠల్ మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు. మా ఇద్దరు బొమ్మలు పెట్టి విఠల్ అన్న విషయం ఏంటంటే ఎవరెవరైతే వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు సామాజిక స్మగ్లర్లు, మాఫియాలు అని మాట్లాడిండు. అది బీసీల గురించి కూడా అన్నాం మేము. బీసీలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ కమ్యూనిటీస్ వాళ్ళు కూడా వాళ్ళ రైట్స్ గురించి మాట్లాడుతున్న క్రమంలో వాళ్ళని కూడా వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు ఇద్దరిని కలిసి నేనైతే ఆ పదాలు కూడా పెట్టలే. మరి నా ఫోటో ఎందుకు పెట్టిరు దాంట్లో? నా ఫోటో పెట్టిండ్రు, విఠల్ ఫోటో ఇద్దరు పెట్టి మాలనే పదమే వాడాలి ఎక్కడ కూడా. ఇప్పుడు అందరు సోషల్ మీడియా అన్ని మీడియాలో ఉన్నాయి కదా, ఎక్కడైనా వాడినట్టు కనుక చూపిండ్రి. ఉట్టిగా బట్టగాల్చి మీదేసినట్టుగా పెట్టేసేసి ఆల్రెడీ మీడియా వాళ్ళు కూడా అడిగిరట, అరే ఎందుకు మీరు ఆ పృథ్వీ పేరు కూడా ఎందుకు పెడతారంటే ఈయన ఒక్కరిని ఒత్తేసేస్తే మేధావులు ఎవరు బయటికి రాడు, ఈయననే మొత్తం ఆర్గనైజ్ చేస్తుంది కాబట్టి బయటికి రారని చెప్పినట్టు. అది రివర్స్ అవుతామని చెప్పని అనుకోలేదు. సో మరి మాకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందా ఉండదా? మాట్లాడాలన్నా వద్దా? మేము ఈ ఫ్యాక్ట్స్ జనానికి తెలియాలా లేదా? మరి ఆకునూరు మురళి కూర్చొని ఇక్కడ కూర్చొని అర్ధగంట మాట్లాడిపోయింది కదా, ఒక్క మాటనన్నా మరి ఆ మేధావులు అనుడు తప్పని చెప్పని మాట్లాడిండా? ఆయన గ్రూప్ లోకి వెళ్ళి తీసేసిండ్రా? ఆ గ్రూప్ పక్కకు పడేసారు. కానీ ఆయన అన్నాడు ఆ గ్రూప్ లో మోర్ దెన్ 40% నేను ఎంటర్ అయినప్పుడు పేర్లతో సహా చెప్తా. కానీ అందరు కొంత నిష్ణాతులు డిఫరెంట్ ఫీల్డ్స్ లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, నేను కాదని చెప్తలేను, నేను ఉన్నారు. కానీ మెజారిటీ 40% దాకా ఓన్లీ మాలా సామాజిక వర్గాలు పేర్లు కావాలంటే నేను మొత్తం చేసి రాసి చూపిస్తాను. నేను ఒక్కొక్క పేరు మొత్తం ఉన్నారు వాళ్ళు దాంట్లో ఉండే. తర్వాత నేను ఎంటర్ అయిన తర్వాత బీసీలు ఎవరం ఇద్దరేమే ఉంటుంది. నేను ప్రొఫెసర్ రమ కాకతీయ యూనివర్సిటీ నీట్లో నేను అట్లా కాదు సార్ యూనిఫార్మిటీ ఉండాలని తీస్తే ఒక్క మాదిగా ఎంటర్ చేసిన. అప్పటికి సుజాత ఉండే, దాని తర్వాత సురపల్లి సుజాత గారు ఆమె ఉండే, దాని తర్వాత ఇంకొకరు యాడ్ అయినరు. సో మిగతా అసలు బీసీ సామాజిక వర్గాలకే లేకుండే. నేను ఒక్కనే కదా, వెంకరెడ్డి సాబ్ కూడా ఉన్నాడు కదా, ప్రొఫెసర్ రాజు ఇఫ్లు ఉన్నాడు, వెంకట్ మారోజు ఆయన బీసీ. ఒక 2-3 మెంబర్స్ బీసీ తప్ప మెజారిటీ మాలాసే ఉంటుండే. నువ్వు ఎక్కడ ఏ ఫోటోలో చూసుకున్నా కానీ ఉన్నారు. నేను పేర్లు చదివించమంటే నేను చదివిపిస్తాను నీకు. అదొక పచ్చి అబద్ధం మాట మాట్లాడు. ఆయన అన్నాడు డెమోక్రటిక్ ఆర్గనైజేషన్ ఇదంతా అని చెప్పని అన్నప్పుడు అన్ని వర్గాలకు సమానం ఉండే. కానీ తర్వాత ఒక బాపనామని ఇన్వాల్వ్ చేసిరు, ఒక అమ్మాయి ఆంధ్రాకి అమ్మాయిని ఇన్వాల్వ్ చేసిండ్రు. బాపన కూడా ఆమె తెలంగాణ ఉద్యమం సంబంధం లేనట్టు ఇన్వాల్వ్ చేసిన ఆమె ప్రొఫెసర్. సరే వాళ్ళ వేరే వర్క్స్ వేరే ఉండొచ్చు, కానీ అప్పుడు మేము తిరిగేటప్పుడు మాత్రం ఎవరు లేరు కదా. మేము బడి నిద్రలు అని గొప్ప చెప్తారు, అదొక అబద్ధం కదా. సరే నేను ఆ బడి నిద్ర క్లోజ్ మీరు అట్లా కమిటీ ఉన్నప్పుడు, అట్లా వ్యవస్థ ఉన్నప్పుడు మరి మీరు ఎందుకు అక్కడ ఉన్నారు? నేను ఒక స్వార్థం ఏముండే అంటే నాకు ఈ టీమ్ తోనే అట్లీస్ట్ నన్ను ఏం చేశారంటే ఆల్టర్నేట్ పాలిటిక్స్ సైడ్ పోదామని చెప్పారు నాకు. యాక్చువల్ గా ఈయన ఫస్ట్ నాతో మాట్లాడినప్పుడు నాకు ఘర్షణలతోటే స్టార్ట్ అయింది. మా పరకాల దగ్గర ఒక ఊర్లో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణకు తన చీఫ్ గెస్ట్ గా పోయిండు, నేను కూడా గెస్ట్ గా పోయినా. ఆ పోయినాడు నేను ఒక పిల్ల ఉండి, స్వేరోస్ పిల్ల ఉండి పాట పాడుకుంటా అసమానతలు లేవు అని చెప్పేది ఉంటే అసమానతలు ఉన్నాయి, భారత రాష్ట్రపతి కాడికెళ్ళి కూడా ఆ హ్యూమిలేషన్ భరిస్తున్నాడు అని చెప్పుకుంటూ నేను మాట్లాడి, ప్రజలు అంబేద్కర్ పేరు చెప్తున్నారు, పైసలు తీసుకొని ఓట్లు వేస్తున్నారు, ఇవన్నీ నేను మాట్లాడితే ఆయన నా తర్వాత నేను వెళ్ళొచ్చినా, నాకు వేరే మీటింగ్ ఉండి వెళ్ళొస్తే ఆకునూరు మురళి మాట్లాడుకుంటా జనం పైసలు తీసుకోవాలి, ఆ పైసలన్నీ మన పైసలే, ఈ పృథ్వీరాజ్కి ఏం తెలియదు అని మాట్లాడాను. ఆయన నా గురించి చెప్పడానికి ఏం తెలియదు ఆయన ఎందుకంటే ఉద్యమాలలో ఉన్నాడు కాదు కదా. ఆయన ఆఫీసర్ లెక్క చేసుకుంటా అక్కడ బయట దేశాల్లో ఇక్కడ పని చేసుకొని వచ్చినాడు. ఆయన కనుక ఆయనకు ఉద్యమాలతో సంబంధం లేదు. వీడు ఎవడో అనుకొని ఏదో నోటికి వచ్చినట్టు 3-4 మాటలు ఇట్లా వదిలేసిండు. ఆయన ఏదో గాయకి వచ్చి మాట్లాడిపోయిండు, ఆ పిల్లగానికి ఏమేరికా అనే లెక్క మాట్లాడిండు. తర్వాత ఆయన తెలుసుకున్న తర్వాత నాకు ఫోన్ చేసిండు ఆయన. నేను అప్పటికే నేను ఇరిటేట్ అయ్యి ఉన్నా, అరే ఈయన పైసలు తీసుకోమని ఎట్లా అంటాడు? ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆ స్థాయిలో ఉన్నాడు, జనాన్ని పైసలు తీసుకోమన్నాడు ఎక్కడిది? జనాన్ని నిజాయితీ పరులు ఉండాలన్నారు, కానీ పైసలు తీసుకుని ఎట్లా ఉందని నేను రికార్డ్ తీసి అసలు బయట పెడదాం అనుకునే క్రమంలో ఆయన ఫోన్ చేసి అరే నేను ఇట్లా నాకు తెలియదు, ఇట్లా నువ్వు ఇట్లా ముచ్చటనారాయణ గారు కొడుకు, నువ్వు ఇట్లా మూవ్మెంట్లో ఇట్లా అని తెలియదు, నేను చాలా మందితో మాట్లాడితే నీ గురించి బాగా మంచిగా చెప్పారు, నువ్వు అన్ని ఇష్యూస్ మీద వర్క్ చేస్తున్నట్టు కదా. మీ నాన్నకు మంత్రి పదవి అనౌన్స్ అయినప్పుడు మీ బావ నేను ఇద్దరం ఫ్రెండ్స్ ఉంటే మీ ఇంటికాడ ఉండే మీ నాన్న గడ్డం తీసుకుంటుండే అని ఇవన్నీ చెప్పిండు నాకు. ఒక ఇంటెలెక్చువల్ మీటింగ్ పిలిచారు వీళ్ళు. దాంట్లో ఒక 15-16 మంది కంచాయిలే ఉండే, ఈవెన్ ఈ సూరపల్లి సుజాత గారు ఉండే, కొద్దిగా హూ ఇస్ హూ ఆఫ్ తెలంగాణ అందరూ ఉండే, ఈవెన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా వచ్చిండు ఆ రోజు దానికి. నాకేం చెప్పిండంటే నేను ఆల్టర్నేట్ పాలిటిక్స్ సైడ్ నేను వర్క్ చేస్తున్నా, నేను అంటే నువ్వు ఎడ్యుకేషన్ కూడా పని చేస్తున్నావు కదా, అప్పటికి నేను ఎడ్యుకేషన్ పని చేస్తున్నా, నువ్వు చేస్తున్నావు కదా, ఆల్టర్నేట్ పాలిటిక్స్ సైడ్ పోదాం మనము, ఆల్టర్నేట్ పాలిటిక్స్ తప్ప ఏం లేదు,
వేరే శరణ్యం లేదు మనకు అని చెప్పాను. అంటే నేను ఆయనతోనే అసోసియేట్ అయినా. తీరా నేను ఇమీడియట్ జాయిన్ కానని చెప్పిన తర్వాత నేను ఏమైందంటే ఇక్కడ చీదడ్ అని ఒక ఊరుకు రంగారెడ్డి జిల్లాలో ఇబ్రాహీంపట్నం మండలం అనుకుంటా, ఆడికి బడి నిద్రకు ఫస్ట్ టైం నేను పోయినా ఆయనతో, వాళ్ళ టీంతో. అప్పటివరకు వాళ్ళ టీం తయారై ఉన్నది, అది వాళ్ళ సెకండ్ బడి నిద్ర అనుకుంటా, అంతకుముందు నిజామాబాద్ ఫస్ట్. ఆడి పోయినప్పుడు ఒక గొడవ జరిగింది, అక్కడ ఫ్రిక్షన్ గొడవ జరిగింది. రాత్రి ఆ జనం కొంచెం టీఆర్ఎస్ వాళ్ళు రివర్స్ అయినరు, మీరేంది బడులకు వచ్చి ఇక్కడ కూర్చొని మీరు ఈ తమాషాలు చేసుడు ఏందని. ఆ బడి నిద్రలో ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యే ప్రోగ్రామ్ ఉండే, దాంట్లో మేము రెగ్యులర్ చేస్తున్నాం. దాని తర్వాత మీటింగ్ అన్నాక అప్పుడు నేను జాయిన్ అయితే అన్నాక ఆ మీటింగ్ తర్వాత అయిన డిస్కషన్ వీళ్ళందరికీ, అప్పటికి నాకు ఎవరు క్యాస్ట్ అయింది తెలియదు. ఇంకా నేను ఎంటర్ అయిన తర్వాత ఈ డిస్కషన్ వచ్చినాక లేలే బది నిద్ర పోతే మనకు దాడులు జరిగితే మనం ఎవరం పోవద్దు అట్లా అన్నప్పుడు నేనన్నా 100% పోవాలి, మీకేమైనా ప్రాబ్లం ఉంటే నేను మా టీం పోతుంది మొదలు అక్కడ వర్క్ చేస్తుంది, అవసరమైతే ఫిజికల్ గా దేనికైనా కానీ మేము ఉంటాము అన్న తర్వాత అప్పుడు ఈయన రెడీ అయ్యిండు. వేరే అందరూ కూడా వద్దన్నారు, మనం ఎంప్లాయీస్ ఎందుకు లేని పంచాయతీ, వాడు దాడి చేస్తే ఇబ్బంది అవుతుంది, గవర్నమెంట్ ఏమైనా యాక్షన్ తీసుకుంటే ఇబ్బంది అవుతుంది, మన గేట్లు దునికిపోయినాం అని చెప్పని అంటారు, దొంగతనాల కేసులు, ఇవన్నీ మాటలు మాట్లాడారు. దాని తర్వాత ప్రతి బడి నిద్ర ప్రోగ్రామ్ లో పృథ్వీరాజ్ అంటాడు ఉన్నాడు. పృథ్వీరాజు, ఆకునూరు మురళి ఇద్దరు మాత్రం 100% ఉన్నారు. మెజారిటీ మీటింగ్ లో లక్ష్మీనారాయణ ట్రిప్ లో లక్ష్మీనారాయణ గారు కూడా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ అక్కడక్కడ కొంతమంది జాయిన్ అయ్యారు, కొంతమంది పోయినరు. సో అట్లా ఏంటంటే అప్పుడు చూసిన తర్వాత ఒక్కొక్కరి క్యాస్ట్ కాంబినేషన్ చూసిన తర్వాత అప్పటికే నేను ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నా. దాని తర్వాత దీన్ని మిగతా అదర్ సెక్షన్స్ ను దీంట్లో యాడ్ చేసే ప్రయత్నంలో నేను దాంట్లో భాగస్వామ్యం అయినా లేదు ఎప్పటికప్పుడు ఫోర్స్ చేస్తే నేను కావాలని పోయి పక్కకు నిలబడుతుంటే, ఎందుకంటే ఇటు పక్క కట్టుపక్క ఎవరు చూసినా మాలోళ్ళు ఉంటుండే, అదే సేమ్ సామాజిక వర్గం ఉంటే నేను పోయి మధ్యలో ఇరికటోని. ఇప్పుడు లక్ష్మీనారాయణ సేమ్ కమ్యూనిటీ, తన సేమ్ కమ్యూనిటీ, ఇంకోరు ఎవరున్నా కానీ ఇప్పుడు సపోజ్ ఆంజనేయులు గారు ఉండే ఆయన సేమ్ కమ్యూనిటీ. సో ఇట్లా ఝాన్సీ సేమ్ కమ్యూనిటీ, ఇట్లా ఎవరున్నా కానీ గోపీనాథ్ సేమ్ కమ్యూనిటీ, నారాయణ గారు సేమ్ కమ్యూనిటీ, ఇట్లా వాళ్ళందరూ ఉన్నప్పుడు నేనే కావాలని పోయి ఇరుకుతుండే. ఎందుకంటే మా రమక్క మొత్తం వరంగల్ ఉంటుండే కాబట్టి ఇక నేను ఏం చేసిన అంటే నేను ఎక్కడ మీటింగ్ అయినా ప్రెస్ మీట్ అయినా పక్కకే ఉంటాను. అంతకుముందు నేను ఎక్కడ జనరల్ లీడర్ దగ్గర ఎక్కడ పక్కకు ఉండకపోయాను. సో అట్లా అది జరిగింది. నేను దాని తర్వాత దాన్ని ఏంటంటే సరే ఒక టీం ఉన్నది, ఒక ఆల్టర్నేట్ పాలిటిక్స్ అనుకుని ఆలోచన చేస్తున్నాం కాబట్టి ఈ కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ ఇవన్నీ దరిద్రం పార్టీలు, మనమే ఒక కొత్త ఆలోచన విధానం చేద్దామని ఈవెన్ మేము ఆప్ దగ్గరికి ఢిల్లీ కూడా 2 సార్లు ఢిల్లీ కూడా పోయినాం, ఇక్కడ కూడా మాట్లాడాం, ఆ ప్రయత్నాలు అన్ని చేసినాం. ఈయన ఇంటర్నల్ గా కాంగ్రెస్ తో లింకప్ అయి ఉన్నాడు అన్న సంగతి ఎప్పుడు డిస్కరేజ్ చేస్తుండే. ఏదన్నా ఉంటే మనం ఏదో చేయగలుగుతాం, లేదు మనం చేద్దాము, ఆయన కూడా జాయిన్ అవుదాం అనుకునే ఆమ్ ఆద్మీ పార్టీలో లేదా, అయితే ఆ పార్టీలోకి పోదాం అనుకున్న విషయం వాస్తవం. ఎప్పుడైతే ఈ లిక్కర్ స్కామ్ కవితతో వాళ్ళకు ఉన్నటువంటి లిక్కర్ దందాలో క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగినాయి అని తెలిసినాయో, నేను అడిగిన డైరెక్ట్ స్టేట్ అడిగిన, వాళ్ళని అడిగితే బుల్షీట్ అని చెప్పని అన్నాడు. అన్న తర్వాత కూడా డౌట్ వచ్చిండే, ఆయన తర్వాత పోదామని నేను లేనప్పుడు కూడా తను కూడా పోయి కలిసిండు. తర్వాత ఎప్పుడైతే ఇద్దరు కలిసిండు అన్న తర్వాత ఇది కాదు మన పోస్కది, ఇది మన అవినీతితో పునాదుల మీదే ఆ పార్టీ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ అదే అవినీతితో కూరుకుపోయినటువంటి వ్యక్తితో మనం సంసారం చేయలేము, ఈ పార్టీలో మనం పోలేమని చెప్పని ఆగి అక్కడ కాపినాం. కానీ ఈయన ఏం చేసినంటే ఇంటర్నల్ గా కాంగ్రెస్ వాళ్ళతో ఇప్పటికప్పుడు మాట్లాడుతుండే. ఇప్పుడు ఈ క్రమంలో చెప్తున్నా, ఫస్ట్ అది పచ్చాబద్ధం. ఇంకోటి ఏంటంటే దాంట్లో ఇప్పుడు అన్నాడు ఆయన మాట్లాడుకుంటున్నాడు, పృథ్వీని కాదు, పృథ్వీతో పాటు మా సామాజిక వర్గంకి వెళ్ళి కూడా ఒకటి తీసేసినాం అని చెప్పని అన్నాడు. డాక్టర్ మహేష్ బండాకు సంబంధించినటువంటి నేను ఒక మెసేజ్ వినిపిస్తాను. నా మీద ఆకునూరు మురళి మెసేజ్ పెట్టిన తర్వాత ఆయన దానికి కంటిన్యూషన్ ఒక మెసేజ్ పెట్టిండు. అంటే ఈ విమలక్క అండ్ పృథ్వీ జరగ ఈ మెసేజ్ ఒక్కసారి చదివి వినిపించాలి జనానికి కూడా, కొంచెం తెలియాలి జనానికి. అంటే నేను why Vimalakka and Prithvi are there in Mandakrishna Madiga, a BJP guy. It's fine to support the cause of categorization, but working with Mandakrishna, who is opportunist and supporting Manuvadi, is questionable. May I request Prithvi to respond? This is the message. నేను మందకృష్ణ మాట నేను విమలక్క పోయిన దానికి ఇమీడియట్ గా పెట్టిన తర్వాత దీని కంటిన్యూషన్ గా మహేష్ బండా పెట్టిన మెసేజ్ ఏంటంటే, ఇది డాక్టర్ అమెరికా నుండి, గైస్ ప్లీజ్ డోంట్ ఫ్లేర్ ఇట్ అప్. మాదిగా బ్రదర్హుడ్ ఈస్ టేకింగ్ ఎవ్రీవన్స్ సపోర్ట్. అందరి దగ్గర పోతున్నారు, అందరిని అడుగుతున్నారు వీళ్ళు అని చెప్పని. లీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈజ్. దాన్ని ఎక్కడ ఉన్నదో అక్కడ వదిలేసేయండి. దీని ఫ్లేర్ అప్. ఇఫ్ వి స్పీక్ ఎనీథింగ్ ఆన్ ద ప్లాట్ఫామ్, ఇట్ షోస్ దట్ SDF ఈజ్ ఏ ప్రో మాలా గ్రూప్. ఇది ఆయన బీయింగ్ ఏ మాలా అండ్ బ్లాకింగ్ అదర్స్ హూ ఆర్ సపోర్టింగ్ మాదిగా హుడ్. ఐ విల్ రెస్ట్ మై కేస్ అని ఆగిండు. మీరు దీన్ని ఫ్లేర్ అప్ చేయకండి, దీని గురించి మాట్లాడకండి అని. ఇది సపోర్ట్ చేసినందుకు ఆయన కూడా బీకిరు. ఒకవేళ ఇదే నిజమయ్యేది ఉంటే గతంలో జరిగినటువంటి మందకృష్ణను వాడు అన్నందుకు నేను చేసినటువంటి చర్చ కావచ్చు, దాంట్లో ఇది ఇప్పటికి మొదలైందంటే, మనం ఫస్ట్ ఆడ గాంధీ హాస్పిటల్లో ప్రశాంత్ అన్న పిల్లగాడు చనిపోయింది చూసిన వరకు అక్కడ స్టార్ట్ అయింది. మన పోచంపల్లి మండలికి సంబంధించిన ఫుడ్ పాయిజన్. ఆ రోజే
నాకు స్టార్ట్ చేసిండ్రు, నువ్వు ఎట్లా పోతావు గవర్నమెంట్ అగైన్స్ట్ ఇప్పుడే ఎట్లా పోతావు నువ్వు అని చెప్పని ఆ రోజు నుంచి పంచాయతీ స్టార్ట్ అయింది. సో ఇష్యూస్ ఉన్నప్పుడు బరాబర్ పోతాం కదా. ఆ రోజు పేరెంట్స్ ను బస్సులకి వెళ్ళి అంబులెన్స్లకి వెళ్ళి కింద పడేసినాక మనం పోయి అడ్రస్ చేసినాం, మాట్లాడినాం. ఆ రోజు నుంచి పంచాయతీ మొదలైంది. ఎప్పుడైతే ఇది అయిందో ఇది స్టార్ట్ చేసారు. ఈ డిస్కషన్ అయిన తర్వాత ఇక ఆయన దీని మీద కొంత ప్రొసీడ్ అయినరు. ఆయన నన్ను సపోర్ట్ చేసినందుకు ఆయనను కూడా విక్కిర్రు, ఫస్ట్ నన్ను కూడా విక్కిరు, తర్వాత ఆయన కూడా విక్కిరు. ఆయన ఎట్లా తప్పించుకుంటుండే ఇద్దరినే తీసేసారు. అయితే దీని మధ్యలో చాలా చర్చ జరిగింది. సూరపల్లి సుజాత గారు కూడా అట్లా మీటింగ్ పోతే తనని సపోర్ట్ చేసినట్టు కాదు కదా, కాజ్ గురించి పోయింది కదా. మరి మేము కూడా గ్రౌండ్ లో మస్తు పని చేస్తున్నప్పుడు మేము కూడా మాకు RSS లతో పని చేయాల్సి ఉంటుంది, డిఫరెంట్ గా మేము స్కూల్స్ బస్తీలో పని చేసేటప్పుడు ఇట్లా ఉంటది అన్నప్పుడు దాని మీద చర్చ జరుగుతుంటే ఈయన ఒక మెసేజ్ పెడతాడు, ఇది నువ్వే చదవాలి, నేను చదువుడు కాదు, ఇది నువ్వే చదవాలి, జనానికి తెలవాలి. ఈయన బాగా అంబేద్కర్ డెమోక్రసీ అది మాట్లాడతారు కదా, ఆకునూరు మురళి అంటే ఆయన ఒక్కసారి ఆయనను అగౌరవపరిచినందుకు మాట్లాడి నాకు అసలు ఇష్టం లేదు అసలే. కానీ ఆయన చాలా అంటే పిచ్చిగా మాట్లాడుతున్నాడు, ఏదో ఇట్లా స్టేట్మెంట్స్ ఇచ్చిండు. ఆయన ఇచ్చినందుకు ఆ పెద్ద మనిషి గురించి నేను కూడా ప్రజలకు కూడా చెప్పాలి కదా. మరి నా సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఎట్లా పడితే అట్లా నోటుకు వచ్చినట్టు తిడుతుంటా కూడా నేను కూడా కాముసు కూకునేటట్టు లేదు కదా. ఇది ఒక్కటి చదువు అప్పాకి, ఇది ఇగో ఈ మెసేజ్ ఒక్కటి చదువు ప్లీజ్. ఈ ఆకునూరు మురళిది ఈ మెసేజ్ ఒక్కటి చదువు. అక్కడ ఆకునూరు మురళి అని ఉన్నది కదా, ఒక్కసారి చదువు ఆ మెసేజ్ చదువు. పిచ్చి సొసైటీ అవర్ ఈస్ ఈవెన్ ఎడ్యుకేటెడ్ ఆల్సో థింక్ స్టూపిడ్లీ. ది సొసైటీ ఈస్ పొల్యూటెడ్ అండ్ పీపుల్ ఆర్ బికమింగ్ టూ సెల్ఫ్ సెంట్రిక్ అండ్ సెల్ఫిష్. దాని కింది చదువు ఇక. ది సొసైటీ డిజర్వ్స్ డిక్టేటర్ ఐ ఫీల్. అయిపోయిందా? అంటే ఇది ఇంటర్నల్ డిబేట్ కదా, వ్యక్తిగతంగా లేకపోతే ఒక అభిప్రాయాన్ని పంచుకునే ఒక వేదిక. ఇంటర్నల్ డిబేట్ లోనే మనిషి వ్యక్తిత్వం బయటపడుతుంది. ఇంటర్నల్ డిబేట్ లోనే చెప్తుంది. అందుకనే హాతీకే దిగానేకే దాంతేకే చబానేకే దాంత అలాగే అని చెప్పని ఈయన ఉద్దేశించి అదే చెప్పిన. ఆయన ఇంటర్నల్ ఒక వ్యక్తి నీ ముంగట చెప్పిండు, నాకే కులం లేదు, నేను నాలా కులం కాదు అది అని మాట్లాడిండు కదా. ఈయన మాలా మీటింగ్ లో అటెండ్ చేసిండు, నేను దించిన. ఈయన లక్ష్మీనారాయణ ఇద్దరు ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ ఇద్దరు కలిసి కూడా పోయినరు. మేము బడి నిద్ర పోయినప్పుడు ఈయన పైసల గురించి ఇది ఓటుకు నోటు తీసుకోవాలి మన పైసలు అని చెప్పని 10 నెలల ఇట్లే జనం ముంగ డిస్కషన్ అయితే నేను చెప్పిన సార్ ఇది ఇయ్యాలే తేలాలి, నువ్వు ఊకే పైసలు తీసుకోవాలి, ఓట్లకు పైసలు తీసుకోవాలని నువ్వు మాట్లాడుతున్నావు, ఇది తప్పు, ఇట్లయితే మనం కొత్త సమాజాన్ని నిర్మాణం చేయలేము అని అంటే ఇది ఇక్కడనే తేలిపోవాలని చెప్పని మాట్లాడినప్పుడు ప్రొఫెసర్ అది మన సుజాత ఉన్నారు, తర్వాత ఆయన వెంకరెడ్డి కూడా ఉన్నాడు, ఎంబీ ఫౌండేషన్ వెంకరెడ్డి కూడా ఉన్నారు. సరే చర్చలో జనంతో మాట్లాడితే జనం అన్నారు పృథ్వీరాజ్ చెప్పింది ఆ సార్ చెప్పింది కరెక్ట్ సార్, పైసలు తీసుకున్నాక మేము అమ్ముడు పోయినాక మాకు నిజాయితీ ఎందుకుంటది, పైసలు తీసుకోకుండా కమిట్మెంట్ తోటి ఉండాలి కదా అని చెప్పి అట్లన్నప్పుడే మేము బాగుపడతాం కదా అని చెప్పని ఆ చర్చ జరిగింది. నేను చెప్పి ఒక బీయింగ్ అన్ IAS ఆఫీసర్ ఆయన నోట్లోకి వెళ్ళి ఇవి ఉన్నాయి మీకు కావాలంటే నీకు ప్లే చేయమంటే నేను ఆ రికార్డు కూడా తెప్పించి నేను ప్లే చేపిస్తా. సో ఇది ఇంటర్నల్ అనేది ఏంటంటే అంటే నువ్వు అంబేద్కర్ గురించి మాట్లాడతావు, అంబేద్కర్ ఆలోచన విధానం అంటావు, అంబేద్కర్ డెమోక్రసీ అన్నాడు. నువ్వు డిక్టేటర్షిప్ కావాలి దేశానికి అని చెప్పి నువ్వు చెప్పిన తర్వాత నువ్వు ఇంటర్నల్ గా అంటే అదే కదా తెలిసేది, ఎక్కడ తెలుస్తుంది? అందుకనే నేను మాట్లాడుతున్నా, అందుకనే నేను చెప్పదలుచుకున్నా. వీళ్ళు లోపల ఒక తిరిగి ఉన్నారు, బయట ఒక తిరిగి. ఇప్పుడు నీతో చెప్పిండు అది మాలా గ్రూప్ కాదని. ఎస్ మాలో మెజారిటీ ఉన్నారు దాంట్లో, ఎవరో 8-9 మంది పేర్లు చెప్తాను నేను దాంట్లో. ఇప్పుడు నేను చెప్పిన అన్ని పేర్లతో పాటు శంకర్ మన దళిత ఆర్గనైజేషన్ దిద్దారు మా శంకర్ DBF ఆయన కూడా ఇల్లు ఉండే సార్, ఆయన వెళ్ళిపోయిండు. ఝాన్సీ తర్వాత నేను వీళ్ళ మీద వ్యక్తిగతంగా ఏం లేదు, అలా కొంతమంది నిజంగా సమాజం గురించి పనిచేస్తున్నారు. ఈ చర్చ కూడా జరిగింది. అమెరికాలో ఆయన ఉంటాడు, ఆయనే. ఇక ఇలా పేర్లన్నీ చెప్పాల్సిన అవసరం లేదు కానీ 7-8 మంది మాత్రం దాంట్లో ఉన్నారు. బీసీలు నేనున్నప్పుడైతే 2-3 ఉండే, వీళ్ళే మెజారిటీ, మాదిగా అయితే ఒక్కరే మాదిగా ఉండే. ఆయన నేను ఇవన్నీ అనలేదు అని అన్నాడు, వెళ్ళిపోవచ్చు కదా అంటే నేను నిజంగా కూడా మంచోళ్ళందరి మధ్యలో ఇంకొంతమంది మంచోళ్ళని కలుపుకొని ఒక ఆల్టర్నేట్ పాలిటిక్స్ దృష్టిలో పోదామని చెప్పిన ఆలోచన ఉండే. సో ఆయన చెప్పింది ఆ దాంట్లో లేరు అనేది అబద్ధము. ఈయన నువ్వు ఎందుకు బయట పెడుతున్నావు అంటే మరి నా క్యారెక్టర్ ఆయన చెప్పిండు కదా. ఇప్పుడు ఏం చెప్పిండు ఆయన, ఈయన టికెట్ గురించి అప్లై చేసిన అని చెప్పిండు. ఆకునూరు మురళి గారు మీరు 100% టికెట్ రాలేదు అది కూడా చెప్తాను, అదే చెప్తా. ఇప్పుడు అది ఎట్లా చెప్పారు కదా, ఆకునూరు మురళి గారు మీరు చెప్పింది నేను కాంగ్రెస్ కు టికెట్ అప్లై చేసినట్టు కనుక మీరు నిరూపిస్తే మీ ఇంటికాడ 1 సంవత్సరం పనిచేస్తాండి వాచ్మెన్ గా, లేకపోతే నువ్వేం చేస్తావు చెప్పు. నేను అప్లై చేసినట్టు ఉంటే నన్ను ఒత్తిడి చేసిండు బాగా, నువ్వు అప్లై అని. యాక్చువల్గా ఏం రఘు, నేను ప్రజలకు కూడా తెలియాలి ఇది, మేము సీరియస్ గా ఆపుది ఫెయిల్ అయిన తర్వాత ఒక ఆల్టర్నేట్ పాలిటిక్స్ సైడ్ ఫెయిల్ అయిన తర్వాత ఇండిపెండెంట్ కాంటెస్ట్ చేయాలి, ఏదన్నా ఒకటి చేసి అవసరమైతే కాంగ్రెస్ తో పోదామనే క్రమంలో గదరన్న చచ్చిపోయింది. కానీ గదరన్న ఉండేది ఉంటే గదరన్న పార్టీకి వెళ్ళి నేను వేరే యాంగిల్ ఉంటుండే, కంప్లీట్ గా వేరే యాంగిల్ ఉంటుండే. కానీ అది చనిపోయింది, అది కింది మీదకి అయింది. సో నాకు కాంగ్రెస్ లో బోర్డు నాకు సుతరాం ఇష్టం లేకుండే. కానీ మనం మాట్లాడి అటు ఇటు చేస్తే ఇండిపెండెంట్ పోతే ఓట్లు స్ప్లిట్ అయితే పృథ్వీ ఇట్లా కాదు. గద్వాల్లో రంజిత్ తననేమో భూపాల్పల్లికి వెళ్ళి టికెట్ అడిగింది, అక్కడ కలెక్టర్ చేసిన కాబట్టి
3 టికెట్లు అడుగుదాం మనము, అవసరమైతే మన ప్రజల తరఫుకి వెళ్ళి మన వాయిస్ ఉంటాం రేపు పొద్దుగాల హౌస్ లో పోయిన తర్వాత. నేను వరంగల్ వెస్ట్ అనుకున్నా, తన గద్వాలేమో రంజిత్ బాగా అప్పటికే బాగా వర్క్ చేస్తుండే అక్కడ లోకల్ స్ట్రగుల్ చేసుకుంటా వర్క్ చేస్తున్నా డిఫరెంట్ రైతు మూవ్మెంట్స్ మీద దగ్గర. ఈయన ఆక్నూరు మురళి ఏమో భూపాల్పల్లికి వెళ్ళి ఇవి 3 అడిగితే ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళు రిజెక్ట్ చేసింది. భూపాల్పల్లి అయితే మేము ఇయ్యలేమండి, మేము ఆల్రెడీ వేరే వాళ్ళు కమిట్ అయినామని. నేనన్నా సార్ రా, నువ్వు వర్ధన్నపేటకి రా, మన పక్క కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి అక్కడ ఏదో వాళ్ళు చర్చలు అటు ఇటు కొత్త కూడా ఇంకెక్కడెక్కడో 2-3 కాన్స్టిట్యున్సీస్ అనుకున్నారు, అది ఇక్కడ కూడా మెటీరియలైజ్ కాలే. వాళ్ళు ఏం చేసిండ్రు, మేము గద్వాల్ కష్టం కానీ పృథ్వీకి మాత్రం వరంగల్ వెస్ట్ కాదు కానీ పరకాలు ఇస్తాం టికెట్ అని చెప్పారు. అయితే పరకాలు ఇస్తామని చెప్పారు. నేను మీరు అనౌన్స్ చేయండి, ఇది వీళ్ళు నన్నేం ఒత్తిడి చేసిరు, నువ్వు ఎట్లా చేసి హౌస్ లోకి పోతే నువ్వు కొట్లాడేందుకు ఫైట్ చేసాను. మేమేమనుకున్నాం అంటే పోయిన తర్వాత వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోతే వాళ్ళు ఇప్పుడు మేము 6 తయారు చేసినాం ఈ బుక్స్ అన్ని చూపించారు కదా. ఈ 6 బుక్స్ ఒక్కొక్క అంశం మీద తెలంగాణ విద్య ఎట్లుండాలని చెప్పని, విద్య ఎట్లుండాలి, నిరుద్యోగుల పట్ల వైఖరి ఏముండాలి, తెలంగాణ కులగణన ఎట్లుండాలి, వైద్యం ఎట్లుండాలి, రైతులకు ఎట్లుండాలి, అవినీతి నిర్మూలన ఎట్లా జరగాలని ఇవన్నీ మేము స్టడీ చేసి తిరిగి బడి నిద్రలో మిగతా స్టాటిస్టికల్ డేటా అందరినీ కలిసి తీసుకున్నాం మొత్తం కంప్లీట్ గా. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసినందుకు రేపు హౌస్ లో పోయి మాట్లాడాలనే ఆలోచనతోని అనుకున్నాము. ఓట్లు కూడా స్ప్లిట్ కావద్దు, ఎందుకంటే కేసీఆర్ ప్రధానమైన శత్రువు, కేసీఆర్ ఓడగొట్టాలంటే మనం ఇండిపెండెంట్ గా పోవద్దని చెప్పిన తర్వాత ఆయన డ్రాప్ అయింది. ఆయన డ్రాప్ అయ్యిండు. ఈ రెండింటి మీద ప్రయత్నం చేస్తే రంజిత్ మాత్రం అప్లై చేసిన టికెట్ నేను అనని అప్లై చేయ, వాళ్ళకి ఇష్టం ఉంటే ఈమన్ కాంటాక్ట్ చేద్దాం. ఎందుకంటే నేను పోయి అడిగి నేను పోయి కూర్చున్నాను అనుకో, నేను వాళ్ళకి బందీ కాదలుచుకోలే. నేను జనం సమస్య తరఫుకి వెళ్ళి నేను కొట్లాడదలుచుకున్నా అంటే తర్వాత పరకాలు నీకు పరకాలు ఇస్తామని చెప్పింది వాళ్ళు. ఈయన కూడా రాయబారం చేసిండు, ఇంకా వేరే వాళ్ళు కూడా పెద్ద మనుషులు నేను పేరు చెప్పదలుచుకోలే. కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి కేసీఆర్ కొట్టాలంటే మాత్రం నువ్వు ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ కావాలని నన్ను బాగా ఒత్తిడి చేశారు. బతికున్నప్పుడు గదరన్న కూడా చెప్పిండు, తర్వాత వాళ్ళు కూడా ఒక 2 పెద్ద మనుషులు నన్ను బాగా ఒత్తిడి చేశారు, నువ్వు చేయకది అంటే సరే మరి లెట్ దెమ్ అనౌన్స్ అని చెప్పిన. ఓకే ఈ అనౌన్స్మెంట్ ఇది. ఈ అనౌన్స్మెంట్ లాస్ట్ ఏం చేశారు, ఈ ఒక 10 days బిఫోర్ అనౌన్స్మెంట్ 10 days బిఫోర్ ఏం చేశారు, మళ్ళీ ఒక పెద్ద మనిషి మాట్లాడి నాతో, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి స్థాయి ఉన్నటువంటి పెద్ద మనిషి ఒక ఆయన మాట్లాడి నాతో ఏం చెప్పినట్టే నువ్వు పరకాలు కాదు నువ్వు పాలకుర్తికి పోవాలి అని అన్నాడు. ఎందుకు పాలకుర్తి, ఎందుకు నువ్వు పరకాలు అని చెప్పి మీరు మళ్ళీ మొత్తం చెప్పినాక ఈయన ఆక్నూరు మురళి కూడా మాట్లాడి కాదు పృథ్వీ వాళ్ళు ఇట్లా అంటున్నారు, మరి రాత్రి అయితే నాకు ఫోన్ చేసిన నేను చెప్పిన నువ్వు ఇట్లా పాలకుర్తికి పోవాలి, ఎందుకంటే ఆడ ఝాన్సీకి ఆమె ఉన్నది సిటిజన్షిప్ ప్రాబ్లం అవుతున్నది, నువ్వు అక్కడ ఇవ్వాలని చెప్పని అది మరి మార్చేసిండ్రు. మరి అదేంది మరి ఇక్కడ అనుకున్నాం కదా, మరి అక్కడ షిఫ్ట్ చేసేది ఏంది, నాకేం ప్రాబ్లం లేదు అంటే లేదు ఒక 3-4% ఉన్నది, నువ్వు పోయి మాట్లాడితే అది క్లోజ్ అయిపోతుంది ఇదంతా నాకు చెప్పిండ్రు. ఈవెన్ ఇప్పుడు డిప్యూటీ సీఎం పెద్ద మనిషి కూడా వీళ్ళందరితో మాట్లాడిండు, మా డిస్కషన్ చేసి లేదు షిఫ్ట్ చేసిరు. సరే అయినా కానీ మేము ఆల్రెడీ అప్పటికే కేసీఆర్ ఎట్లా కొట్టాలనేది అనే దాంట్లోనే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండే. దాని తర్వాత అది కన్ఫర్మ్ చేసినట్టు చేసిరు, నాతో మాట్లాడిండ్రు, చెప్పిండ్రు. నేను క్లియర్ స్టాండ్ మీద ఉన్నా, మాయి మాత్రం ఇవి కావాల్సింది. అందుకే నేను ఉరికిపోయి వాళ్ళతో నేను పోలేదు. సరే వాస్తవం కూడా బస్ యాత్ర ఇక్కడికి వెళ్ళి క్యాంపస్కి వెళ్ళి స్టార్ట్ అయింది. ఆ రోజు నేను కూడా బస్ యాత్రలో నేను ఉన్నా. నేను ఇక్కడికి సూర్యాపేట దాకా పోగానే వాస్తవం కూడా టికెట్లు అనౌన్స్ అయిన తర్వాత ఇది ఇక్కడ దోక 1 day బిఫోర్ వరకు కూడా నన్ను మొత్తం అన్ని ప్రిపేర్ చేసి ఆడిగో ఈడిగో ఇవన్నీ ఏదో కథలు చేసిండ్రు. నేను అప్పటికి కూడా నేను చెప్పలే, రాజారు నన్ను వాళ్ళకి సంబంధించిన మీడియా వాళ్ళ దాంట్లో స్క్రోల్స్ కూడా వచ్చినాయి, పరకాల్ పృథ్వీరాజ్ అని చెప్పని ఫైనల్ అయిందని చెప్పానని. అంటే నాకు పరకాలలో కూడా ఫోన్ చేస్తే కూడా నాకేం తెలియదు అని చెప్పిన, నాకేం తెలియదు. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి దోక జరిగింది కాంగ్రెస్ తరఫుకి వెళ్ళి, వీళ్ళని నమ్మసౌక్యం ఉండదు అని తీరా అంటే నన్ను ఏంటంటే లాస్ట్ మినిట్ వరకు నన్ను బ్లైండ్ లో పెట్టిండ్రు. వీడు ఎక్కడ ఇండిపెండెంట్ వేస్తే మళ్ళీ సీట్లు ఇబ్బంది అవుతాయి, ఇప్పుడు వాయిస్ మాట్లాడితే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఇది వేరే తిరగబోతుంది, టీఆర్ఎస్ వాళ్ళు యూజ్ చేసుకుంటారనే లైన్ లో వాళ్ళు ఉండి నన్ను లాస్ట్ మినిట్ వరకు గుంజేసి ఇక్కడ నేను నామినేషన్ కూడా వేసే సిచ్యువేషన్ లేకుండా చేసేసి నన్ను అక్కడికి స్టాప్ చేసేసారు. సరే నేను మా వాళ్ళంతా కూడా అందరు డిస్టర్బ్ అయ్యారు, మా క్యాడర్ అంతా డిస్టర్బ్ అయింది, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు డిస్టర్బ్ అయ్యారు. విపరీతం మన ఫోన్లు వస్తుండే నాకు, ఎవరైనా నేను అమ్మాయి ఏమైనా చేయగల ఏమైనా చేసుకోగల ఎందుకని చెప్పి నేను ఆ రోజు హైదరాబాద్ కు డెఫినెట్ గా ఆ రోజు రాత్రి నేను హైదరాబాద్ కు వచ్చి ఏంటంటే నేను మళ్ళీ నేను ఏదో కేసీఆర్ క్యాంప్ లకు లేకపోతే బీజేపీ క్యాంప్ లకు పోలే. ఆక్నూరు మురళి గారు నేను ఆ క్యాంప్ లకు పోలే, నా ఇంటికి దీపాదాస్ మున్షి వచ్చింది 4.5 గంటలు కూర్చున్నది మా ఇంట్లో 4.5 hours కూర్చున్నది. మీకు ఏమేమి ఫొటోస్ కావాలని మొత్తం చూపిస్తా. ఒక్కరోజు కాదు, ఆ తెల్లారు కూడా మళ్ళీ 1.5 hour వచ్చింది. నేను ఏ ఇంటికి పోయినా 10-15 నిమిషాలు కూర్చున్నా, కానీ వీడికి వచ్చినా కూర్చున్నా మొత్తం తీసి ముంగడ పెట్టినా, అమర్లే అన్ని తీసి ముంగడ పెట్టినా, మీరు అమర్ల మీటింగ్ పెట్టుందని చెప్పినా, ఇవన్నీ చెప్పినా. ఆమె ఏం చెప్పింది, నువ్వు బస్ యాత్రకు మీరు పోవాల్సిన అవసరం లేదు, మీరు మాతో ఉండుండ్రి, మిమ్మల్ని మేము వాళ్ళకు ఆఫర్ చేసిండ్రు, స్టార్ క్యాంపెయినర్ చేస్తాం. అప్పటిదాకా తీర్మార్ మళ్ళీ పోలేదు, ఇంకా
మిమ్మల్ని స్టార్ క్యాంపెయిన్ చేస్తామంటే మేడం నాకు అంత ఓపిక లేదు, నాకు నా ముంగట ఉన్నది ఇప్పుడు గద్వాల ఎలక్షన్ ఉన్నది, గద్వాల మావాడు ఇండిపెండెంట్ చేస్తున్నాడు, నేను కాంగ్రెస్ పార్టీలో దోకా చేసినట్టు నేను మావోని దోకా చేయను, నేను హ్యాండ్ ఇయ్యను, నేను అక్కడ పోయి పనిచేస్తాను, నాకేమొద్దు, ఆ ఒక్క సీట్ మాత్రం నేను అక్కడ పోయి నేను గద్వాల పనిచేస్తాను అంటే ఆ ఒక్క సీట్ మీరు ఏమైనా చేసుకోండి, మీరు అవసరమైతే మేమన్నా గెలవచ్చు, కాంగ్రెస్ మాత్రం ఓడిపోవచ్చు, నాకు తెలియదు ఇది, కానీ మిగతా తెలంగాణలో మాత్రం మాకు ఒక 34 కాన్స్టిట్యూన్సీలో వీక్ ఉన్నాము, దానిలో మీ హెల్ప్ కావాలంటే ఈ నిమిషం నువ్వు ఏడా దీపాదాస్ ముంచిన అడిగినా కానీ ఆమె చెప్తుంది. ఆమె నాతో ఎంత రోజు పొద్దున సాయంత్రం ఆల్మోస్ట్ ఇంటరాక్షన్ లో ఉండి మేము అట్లా వారి ఈ నెంబర్ పోకపోతే నేను వ్యతిరేకం చేసినట్ట అంటే ఆకునూరు మురళి ఎట్లా చెప్తే నేను తోలుబొమ్మనా ఏమన్నా ఆకునూరు మురళి చేతులు ఉన్నారు కదా మరి చేయాలి కదా, ఉన్నారు ఎస్డిఎఫ్ ఉంటే ఎస్డిఎఫ్ లో ఒక్కొక్క లైన్ ఉన్నాడు, అందరు వచ్చి కూడా ఏం తిరగలే అలా. ఎస్డిఎఫ్ ఏదైతే బాండింగ్ కాదు, దాని ఎడ్యుకేషన్ మీద ఈ ప్రిన్సిపల్స్ అన్ని ఒప్పుకోలే కదా, మరి అన్ని మేనిఫెస్టోలు పెట్టిన పార్టీలు ఒప్పుకోలే కదా. నేను నా ఆర్గనైజేషన్ నాకు ఎవరు ఆర్గనైజేషన్ వాళ్ళకు ఉన్నాయి అలా, ఎవరు ఆర్గనైజేషన్ వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళు తిరిగింది కదా. సో ఇది యాక్చువల్ గా జరిగింది. ఆకునూరు మురళి పచ్చబద్ధం చెప్పిండు, నేను అప్లై చేసిన అనేది పచ్చబద్ధం. ఇంకొకటి ఏంది, ఇంకొకటి ఆయన అడిగింది వాస్తవమే, వరంగల్ కదా నువ్వు వరంగల్ కు రా పృథ్వీ అని అడిగిన విషయం వాస్తవం. నాకు ఏ ముఖం పెట్టుకొని నేను వరంగల్ పోవాలి చెప్పు నాకు ఒకసారి. మీరు వరంగల్ వెస్ట్ నువ్వు మానుకోట ఫైరింగ్ లో ఉన్నటువంటి వ్యక్తికి, సరే నీ కాంగ్రెస్ పార్టీకి ఉండొచ్చు, ఫైరింగ్ లో ఉన్నటువంటి నాయన్ రాజేందర్ రెడ్డికి మీరు టికెట్ ఇచ్చిండ్రు, ఫైరింగ్ లో ఉన్నాడు. ఇంకొకరు ఆల్రెడీ కొండా సురేఖ డైరెక్ట్ మురళి అండ్ సురేఖ కూడా మానుకోట ఇన్సిడెంట్లు ఉన్నారు. నేను మూమెంట్ లో సీరియస్ అడిగినా బా, ఆయనకు ఆ పెయిన్ తెలియదు కదా, ఆయనకు అది తెలియదు. వీళ్ళు ఉన్నారు పరకాలు, ఓకే ఇది వదిలేసి నేను పరకాలు పోలే. పరకాలు ఎవరబ్బా, అంతకు ముందు 2 సార్లు ఓడిపోయిన ఆయనే రేవూరు ప్రకాష్ రెడ్డి 2 సార్లు ఓడిపోయిండు. తర్వాత ఆయన 70 ఏళ్ళకు పైన ఉన్నాడు ఆయన. ఇప్పుడు అందరు కలిసి ఒక వాతావరణం తీసుకొచ్చినాం, ఏంది యాంటీ బీఆర్ఎస్ వాతావరణం తీసుకొచ్చారు. 6 నెలల ముందు ఎలక్షన్స్, 6 నెలల ముందు అసలు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ ఉండే, వాళ్ళ అడ్రస్ ఎక్కడ ఉండే. పరకాలకు నువ్వు బీజేపీకి వెళ్ళి తీసుకొచ్చినావు, నువ్వు టికెట్ ఇస్తావు, నువ్వు యాక్సెప్ట్ చేస్తావు. ఆయనకు రాత్రి తీసుకొచ్చి టికెట్ ఇచ్చారు కదా, ఆ పార్టీకి వెళ్ళి తీసుకొచ్చి. ఇంకొకటి అదే అయిపోయిందా, పాలకుర్తి, అది ఉద్యమాల పురిటిగడ్డ. పాలకుర్తి అంటే మామూలు ప్రాంతం కాదు, అది దొడ్డి కొమ్మరయ్య చచ్చిపోయింది అక్కడనే. ఈవెన్ నక్సల్ పోరాటంలో ఉన్నటువంటి ఎర్రమెడ్డి సంతోష్ రెడ్డి పుట్టినటువంటి ఊరు, థాను నాయక్ పుట్టినటువంటి ఊరు, సాకల ఐలమ్మ పుట్టినటువంటి ఊరు, బందగి పుట్టినటువంటి ఊర్లు, ఇవన్నీ మొత్తము అదొక ఉద్యమాల గడ్డ. అక్కడ నువ్వు 40 సంవత్సరాలకు కింద ఎక్కడో ఇక్కడ దేశం వదిలిపెట్టిపోయిన వాళ్ళని పట్టుకొచ్చి నువ్వు అక్కడ టికెట్ ఇస్తే, అరే అక్కడ ఎంతో మంది పని చేసిన వాళ్ళు ఉన్నారు, ఆ ఉద్యమాలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు చేయాలి కదా. అమెరికాకి వెళ్ళి వచ్చి కూర్చొని వచ్చిన వాళ్ళకు వాళ్ళకి వచ్చి నువ్వు సపోర్ట్ చేయని చెప్పని మాట్లాడితే నేను ఓపెన్ గా సపోర్ట్ చేయదలుచుకోలేదు అనుకున్నా. కానీ నేను చేసిన, కేసీఆర్ ఓడిపోవాలనే ఉద్దేశంతో ఇంటర్నల్ గా నేను వాళ్ళకి సపోర్ట్ చేసిన. కాంగ్రెస్ కు సంబంధించిన నేను ఓపెన్ గా జెండాలు వేసుకొని పోలే, కానీ ఎక్కువ టైం నేను గద్వాల కూడా పోయి కూర్చున్నా. ఎందుకంటే నేను స్నేహితానికి విలువిచ్చటోని, నా ఎంబడున్న వ్యక్తి ఇండిపెండెంట్ నిలబడుతుంది కాబట్టి, ప్రజల పక్షాన్ని నిలబడుతుంది కాబట్టి నా బాధ్యతగా నేను పోయినా. మీ ఇద్దరికి ఏడా బెడిసింది ఇప్పుడు, మీ ఇద్దరికి ఏడా ఇదేనా ఐడియాలజీ వారేనా, వేరే ఏమైనా ఉందా? అంటే ఆయనకి ఏముండే అంటే ఆయనతో ఉండాలి. కాంగ్రెస్ లో నువ్వు కూడా అన్నాడు కదా, బచ్చగాడు ఈయన పిచ్చిగా మాట్లాడుతుండు, ఈయనకు రాజకీయం రాదు. నిజంగానే నేను రాజకీయం చేస్తలేను, నేను సమస్యల పట్ల కొట్లాడుతున్నా. నేను ఓకే పదవులే కావాలనుకుంటే, పదవుల రాజకీయం కనుక చేసేది ఉంటే నేను చంద్రబాబు క్యాబినెట్ లో ఎమ్మెల్యే అవుతుంటే, మంత్రిని అవుతుంటే. ఈయనకు తెలియదు, ఈయనకు మా గురించి ఏం తెలుసు ఈయనకు? ఈయన ఏదో మూమెంట్ లో ఉన్నాడు, ఆయనకు ఆ బాధ తెలుసా? ఈయన అడిగితే నేను చాలా త్యాగం చేసినా తెలుసా అన్నాడు. ఏం త్యాగం అంటే నేను పర్సన్ అయినా అందరు, నేను ఒక్కడు కాదు చాలా మంది ముంగట, నేను 3 ఇంక్రిమెంట్లు లాస్ అయినా మీకు ఎరికేనా అన్నాడు. నాకు నవ్వొచ్చింది, లోపల నవ్వొచ్చి ఊకున్నా. ఆయన ఎందెందో చెప్తాడు, నేను 8 లక్షల జీతం వదిలిపెట్టి వచ్చినా అన్నాడు, వరల్డ్ బ్యాంక్ జీతం వదులుకొని వచ్చినా అన్నాడు. ఈయన ఎవడు అడగలే కదా, అయ్యా నువ్వు జీతం చేస్తున్న క్రమంలో ఇక్కడ శివాలయ ఊరేగుతున్నారు కదా, మరి రైతుల శివాలయ ఊరేగుతున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఏడున్నావు నువ్వు? నీ జీతం తీసుకుంటే నువ్వు ఎంజాయ్ చేసుకుంటే కూర్చున్నావు కదా, నువ్వు వచ్చినావు ఐడికి, నువ్వు రాలే కదా, నువ్వు మాట్లాడలే కదా. ఇలా మందకృష్ణ కూడా చాలా చెవాకులు మాట్లాడుతుంది కదా. ఆయన చుండూరు జరిగినప్పుడు ఈయన ఎక్కడున్నారు మరి? చుండూరు ఇన్సిడెంట్ అప్పుడు ఈయన 6 నెలలు పోయి ఆడ కూర్చొని పని చేసిండు. మందకృష్ణ దుర్మార్గుడు, మోసకారి, పైసలు సంపాదిస్తున్నాడు ఇవి అన్నాడు కదా. 7 నెంబర్ అవన్నీ చూపించాలి కదా. ఇలా మా హోటల్లో మాట్లాడుతున్నావు. అయ్యా ఇక్కడ పిల్లలు లాఠీ దెబ్బలు కొట్టేటప్పుడు నీకు ఇబ్బంది అనిపించలేదా? ఇవాళ ఏదో బుధం వేసుకొని నా తెలంగాణ గురించి వచ్చినా నువ్వు మాట్లాడుతున్నావు. ఎస్, నిన్ను ఆంధ్రాలో పనిచేస్తున్నప్పుడు నేను కూడా అన్నా, ఈజ్ అ పూర్ మ్యాన్స్ కలెక్టర్, ఈజ్ అ పీపుల్స్ కలెక్టర్ అన్నా. కానీ వ్యక్తిగత నిజాయితీ లేదు నీ దగ్గర. నువ్వు ఎంతసేపు నేను తనతోని కనుక ఉండేది ఉంటే మంచిగానే ఉంటుండే. నేను తనతో నాకు వచ్చినాయి, నాకు నిన్ను ఇది చేస్తామా అది చేస్తామా నాకు కూడా చెప్పి ఇవ్వడం చెప్తాను, ఆయన ఎవడు చెప్తాను అనుకోవచ్చు. కానీ నాకు వచ్చే ఆఫర్లు నాకు వచ్చినాయి, నాకు దాంతో నేనేం చేసేది లేదు. నేను మళ్ళీ అదే ఎడ్యుకేషన్ మీద, వీటన్నిటి మీద, హెల్త్ మీద కావచ్చు, వీటన్నిటి మీద ప్రజల పక్షాల నుండి కొట్లాడదాం అనుకున్నా. ఈ మీటింగ్ స్టార్టింగ్ మీటింగ్ ఒకటి మీటింగ్ అయింది రఘు, మాది ఇంటర్నల్ మీటింగ్ అయింది.
అయ్యేటప్పుడు ఏదైనా ఎడ్యుకేషన్ కమిషన్ ఇస్తే పోతా అంటే సార్ నీకేమన్నా ఓ 10,000 కోట్లో 20,000 కోట్లో ఇచ్చి కమిషన్ కనుక ఇచ్చి నువ్వు దాని మీద పని చేయమంటే పో, లేకపోతే పోకు. ఎందుకంటే మనం ఆల్రెడీ వర్క్ చేసినాం కదా, ఇవన్నీ తయారు చేసి పెట్టినాక నువ్వు మళ్ళీ పోయి నువ్వు ఏం చేస్తావు, ఆర్గనైజేషన్లో పోయి నువ్వేం చేస్తావు అని అడిగినా. అడిగితే దానికి ఏం ఆన్సర్ లేదు. ఆయనకి ఏం కావాలో ఒక పొజిషన్ కావాలి, పోయి కూర్చోవాలి. మేము ఇడ నువ్వు అనుకుంటున్నావు నేను చాలా ఉన్నతమైన అని మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్నాడు అంటే నేను నా అంత పనిచేసేవాడు కూడా ఉన్నాడా చూపి. చాలా అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ నిన్న మొన్న డిస్కషన్లో చెప్తా ఉంటే నా అంత పనిచేసేవాడు ఎవడున్నాడు, నా అంత మంచి నిర్ణయాలు తీసుకుంటాడు ఎవడున్నాడు, నా అంత కమిట్మెంట్ ఎవరికి ఉన్నది అనేది. ఈయన ఒక పెద్ద మనిషి మొన్న ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఆయన బాధపడవచ్చు, కానీ ఆయన కానీ చెప్తున్నాను. ఎందుకంటే నన్ను టచ్ చేసిండు ఆయన కూడా. బండి జాతరలో పోతుంటే బండి పోతుంటే బండి కింద కుక్క పోతున్నది. ఆ కుక్క అనుకుంటుందట పాపం బండి అంతా నేనే మోస్తున్నా అని చెప్పుకున్నా. ఈయన మాట్లాడిన దాన్ని బట్టి ఒక పెద్ద మనిషి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అన్న మాట చెప్తున్నాను నేను. ఇది నువ్వు అట్లా మాట్లాడకు, నీకు నువ్వే తెలుగులోనివి, తెలంగాణలో నాంతోడు లేడు అనేది నువ్వు అనుకోకు. అట్లా అది నీ అహంకారానికి చిహ్నం అవుతుంటది. నిజాయితీ గల ఆఫీసర్ గా, అన్కరప్టెడ్ గా అండ్ ఒక వర్క్ అయితే చేసి నేను కూడా చెప్తున్నా. వ్యక్తిగత నిజాయితీ గురించి నేను మాట్లాడతలేను. వ్యక్తిగత ఆయన ఏమంటుండు, చిన్న దొంగ పెద్ద దొంగ అనే కాన్సెప్ట్ చెప్తున్నారు. దొంగనే కదా, మంచి సమాజం నిర్మాణం చేసేందుకు రారాదు. ఎంతో మంది సమాజాలు అయిపోయారు కదా, గది నేను అన్నది. నువ్వు దొంగకు సద్దులు మోస్తావు ఏమంటారు, దొంగనే కదా. నువ్వు చిన్న దొంగ కావచ్చు, పెద్ద దొంగ కావచ్చు. ఇదే కృష్ణారెడ్డి వానికి పైసలు ఇచ్చిండు, బీఆర్ఎస్ వాళ్ళకి పైసలు ఇచ్చిండు, కాంగ్రెస్ వాళ్ళకి పైసలు ఇచ్చిండు, బీజేపీ వాళ్ళకి పైసలు ఇచ్చిండు కదా. మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో కూడా వాళ్ళే జరుగుతున్నాయి కదా. మరి మొత్తం నువ్వు వాళ్ళతో ఎందుకుంటావు? కొత్త సమాజం నిర్మాణం చేస్తానికి రా అని చెప్పి నేను అడిగిన. నిర్మాణం జరిగే ప్రక్రియలో ఉన్న నేను వాళ్ళు చేయకపోతే నేను ఖచ్చితంగా ఆల్రెడీ ఒప్పుకోలే కదా, మేనిఫెస్టోలో పెడతానికి ఒప్పుకోలే కదా. ఇంకా నువ్వు చేసేది ఇప్పుడు నీకు ఏంది, సలహాల సూచనల కమిటీ అది కేవలం సలహాల సూచనల కమిటీ. నేను ఆక్నూరు మురళి బుర్జ్ ఖలీఫాల బంగ్లాలు కొనాలని చెప్తలేను. నేను అక్కడ దాకా పోతలేను. నేను ఆ మాట అనదలుచుకోలే ఆయన గురించి. నేను అంత వ్యక్తిగతంగా నేను టార్గెట్ కూడా నేను చేస్తలేను. నేను అంత దూరం నేను మాట్లాడా. కానీ ఏంటంటే ఈ నంగనా శేషాలు వద్దు. ఇప్పుడు ఏమంటారు అంటే ముంగటోటి ఎన్కోటున్న తెలంగాణలో అంటారు, నలికుట్లోడు అంటారు. నేను చాలా పెద్ద పదాలు వాడుతున్నా. ఎందుకంటే ఇంటెలెక్చువల్ ప్రాస్టిట్యూట్స్ అన్న మాటలు మాట్లాడి నువ్వు మొన్న ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు నేను వీళ్ళని ఇట్లా మాట్లాడు నేను ఖండిస్తున్నా, తెలంగాణలో మేధావులని ఇట్లా అనుడు తప్పు అని చెప్పి నువ్వు అనేది ఉంటే నేను ఇలా మాట మాట్లాడకపోతుంది. ఆయన అంత ఉండి ఇవన్నీ మాటలు చెప్పుకుంటా లోపడుగుండి నేను మళ్ళా చెప్తున్నా కదా, ఇవన్నీ అబద్ధాపు మాటలు ఏదైతే మాట్లాడినో అవి వెనుకకు తీసుకోవాలి. యాక్చువల్గా తీసుకోకుండా సరే సమాజం చెప్తుంది. ఈ నంగనాశి మాటలు వచ్చి కూర్చొని నేనే పెద్ద నీతివంతుని, మస్తు మంది ఉన్నారు భయ్. ఇలా మేము చెప్తున్నా అధికారంతో మాట్లాడుతున్నా. నేను కూడా అధికారం, నువ్వు పైసల గురించి నిజంగానే నువ్వు పోయి పని చేసినావు. నేను ఆ రోజు చెప్పినా మళ్ళీ అలా చెప్తున్నా. నువ్వు ఎంటెక్ చేసినావు అంతే కదా, నేను డబుల్ MBA చేసిన, నేను PhD చేసిన, నాకు కూడా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఆఫర్ ఉంది. ఇవాళ వరకు యూనివర్సిటీ ఆఫ్ బ్రైటన్, యూనివర్సిటీ ఆఫ్ స్టాన్ఫర్డ్ లో నేను రాసిన పేపర్లు ఉన్నాయి. నేను కూడా అంతర్జాతీయ స్థాయిలో పోయినోన్నే. నువ్వు వరల్డ్ బ్యాంక్ అని గొప్ప చెప్పుకుంటున్నావు కదా, నువ్వు 8 లక్షలు కావచ్చు, నాకు కూడా ప్యాకేజీలు బొచ్చడు ప్యాకేజీలు వచ్చినాయి. నేను ఉస్మానియా యూనివర్సిటీలో అపాయింట్మెంట్స్ వస్తే కూడా నేను వదిలేసిన, అంబేద్కర్ యూనివర్సిటీలో అసిస్టెంట్ డైరెక్టర్ పొజిషన్స్ వస్తే కూడా నేను వదిలేసిన. నేను వదిలేసి మా జీవితమే దీని గురించి తిరుగుతున్నా. మాకు నీకన్నా ఎక్కువ ఉన్నది. నువ్వు ఏదైనా ఏ కుటుంబానికి వచ్చి నువ్వు ఒక నెల జీతం నువ్వు బాగా పొంగనాలు కూడా చెప్తున్నావు కదా, 8 లక్షల రూపాయల జీతం అని. ఒక నెల జీతం అనే ఏదైనా కుటుంబానికి ఇచ్చినావా అక్నూరు మురళి? నేరెళ్ళ దళితుల ఊచకోత జరిగినప్పుడు నువ్వు సర్వీసులో కదా మాట్లాడినావా? నువ్వు తెలంగాణ గురించి వచ్చినా నువ్వు డిప్యూటీ సీఎం తెలంగాణలో సీఎం దళితులను చేస్తా అన్నాడు కదా కేసీఆర్. మరి నువ్వు ఎందుకో మాట్లాడలేదు? నువ్వు పోయి కేసీఆర్ సంఘలో వినవు కదా. నేను ఎవరిని సంఘనాక్తలేను అని చెప్పని అన్నావు కదా నువ్వు. నేను ఇప్పుడు సంఘనాక్తున్నా అని. అప్పుడు ఎవరిని సంఘనాక్తున్నావో మాకు ఎరకలే. టేకు లక్ష్మి టేకులు అంటే అంశం ఎందుకు మాట్లాడలే అప్పుడు? ఇప్పుడు మాట్లాడుతున్నాడు కదా, అప్పుడు మాట్లాడలే కదా. మరి అయినా కానీ ఒక నిజాయితీ పరుడు ఆఫీసరు చెలో దాంట్లోకి వెళ్ళి వచ్చిండు. నేను కూడా చెప్పిన, నువ్వు రాసారని చెప్పిన. సూర్యాపేటలో ఒక 700 మందితోని ఆయనకి ఇన్వైట్ చేసి దండలేసి ఆయనకి స్వాగతం పలికి మంగళారతులు పట్టినాం మేము. దండలు గిండలేసి రా అని చెప్పాలి. ఇట్లా తప్పించుకొని పోయి కాంగ్రెస్ సంఘాలు చూస్తాడు అనుకోలే కదా. ఒక ప్రత్యామ్నాయం, ఒక ఆల్టర్నేట్ రాజకీయ వ్యవస్థ నిర్మాణం చేసే ప్రక్రియలో పనిచేద్దాం అనుకున్నాం. సరే, ఏదైనా ఇప్పుడు ఆయన నిజాయితీ పరుడే, మీరు నేను ఒకటి ఇప్పుడు మా ఒళ్ళు అంశాల మీద ముందుకు వెళ్ళాలి కదా. ఇక అయిపోయింది కదా. ఆయన పోయి వాళ్ళతో దొంగలకు సద్దులు మోస్తుంటే మాకేం పని పోయి. ఇప్పుడు నేను కూడా మాట్లాడుతున్నా, నేను చేసి మాట్లాడుతున్నా. నీకు కూడా ఇరికే మేము కుటుంబాలకు ఇప్పుడు అనొచ్చు, నా జీతంలోకి పైసలు ఇచ్చినా నువ్వేమి ఇచ్చినావు అంటే, నేను 69 ఉద్యమకారులకు నేను నెలకు 1000 రూపాయలు ఇచ్చి నేను ఎట్లీస్ట్ చూసుకున్నా. నాతో అయినంత గవర్నమెంట్ కూడా అప్పుడు 200 పెన్షన్ ఉన్నప్పుడు నేను ఆ కుటుంబాలకు ఇచ్చి చూసిన. నువ్వు వచ్చినావు, ఎన్నో కుటుంబాల దగ్గర మనం పోయినాం. నా కుటుంబాలతో నాకు అటాచ్మెంట్ ఏమున్నది ఏందనేది. ఈ ఒళ్ళంతా పోలీస్ దెబ్బలతోని గాయాలు పడి ఉన్నాయి విన్నావా? ఈ చేతులతోని తెలంగాణ గురించి చచ్చిపోయిన వాళ్ళను, ఈ రైతుల వెనుకబాటుతనం గురించి పల్లెలలో పోతే ఈ చేతులతో మోసిన చేతులు ఇవి, ఈ భుజాలు శవాలు మోసినటువంటి భుజాలు ఇవి. ఆ బాధ ఉంటది మాకు. నువ్వేదో ఇలా వచ్చి పచ్చగాడని మాట్లాడితే
నువ్వు ఏందనుకుంటున్నాడు అసలు ఆయన నాకు అర్థం కాదు. ఆయన పెద్ద రిజైన్ చేసి వచ్చినా అంటాడు. 10 నెలల ముందు రిజైన్ చేసినా ఎస్ నువ్వు చేయనుంటివి. టేకు లక్ష్మి, మానస, ప్రియాంక రెడ్డి వాళ్ళ రేపులు జరిగినప్పుడు నా దళితులు, నా బీసీలు ఇక్కడ ఆడబిడ్డల రేపులు జరుగుతున్నాయి, నేను ఇటు నుంచి నా నౌకర్ లేదు, నేను వదిలేస్తున్నాను రానుంటివి, నీకు సలాం కొడుతుంటివి. నువ్వు చేసినావు కదా. మేము నీ ఎంబడి డబల్ బెడ్రూమ్ లో పోయి కూర్చున్నాం కదా, నీ ఎంబడి డబల్ బెడ్రూమ్ లో మేము కూడా అరెస్ట్ అయినాం కదా. ఇవాళ వరకు ఎందుకు ఇవ్వాలి మరి డబల్ బెడ్రూమ్ ఎందుకు ఇస్తలేరు? వాళ్ళు అడుగుతున్నారు, ఇవాళ కూడా ఫోన్లు చేసి అడుగుతున్నారు, సార్ ఏమాయని చెప్పి ఎటుపోయింది ఆ సార్ ఎటుపోయింది అని చెప్పాలి. సో మేము కొట్లాడ పంచాయతీ కాదు, ఆయన ఉద్యమాలలో లేడు. ఆకునూరు ఇంకోటి చెప్పదలుచుకున్నాను నేను ఇక్కడ ఇంకోటి చెప్పదలుచుకున్నా. వీళ్ళు ఈ వర్గాలు మొత్తం ఈయన ముంగట ఈయన దికానికి ఫేస్ వేరే ఉన్నది తనది. ఈయన ఫేస్ అన్మాస్క్ చేస్తే మొత్తం బహిరంగ పడుతుంది. నేను అన్నా కదా, ఏ 10 మందికి నువ్వు ఎక్కడన్నా ఈ ప్రాంతకు సంబంధించినటువంటి సమస్యల గురించి ఏ చనిపోయిన కుటుంబాల దగ్గర పోయి నువ్వు చంద్రకుమార్ పోయి పాపం అటో ఇటో 10,000 రూపాయల సచిన రైతులకు పోయి ఇస్తున్నాయి ఆయన. నువ్వేనా ఏదైనా ఇచ్చినవా? ఈ 8 లక్షల జీతగాని అని చెప్తున్నావు కదా. బొచ్చడు మంది నీకన్నా ముందు వరల్డ్ బ్యాంక్ లో బొచ్చడు మంది పనిచేసి నీ తర్వాత కూడా పనిచేస్తారు. ఇంకో నువ్వు డైరెక్ట్ ఐఏఎస్ కూడా కాదు కదా, నువ్వు ర్యాంకర్. నువ్వు నీకే ఇంత పోజులు కొడితే మేము కూడా కూర్చొని చదివేస్తుంటే మా గ్రూప్ లో చెప్తున్నారు, మిత్రులు చెప్తున్నారు, పూర్ణమైనకి గింత అహంకారం అంతా ఈయన చేసినట్టుగా, తెలంగాణ అంతా ఈయన నెత్తి మీద పెట్టుకుని నడిపినట్టుగా చేస్తుండే ఏందని చెప్పని. ఈయన సీఎం ఆఫీస్ లో ప్రయత్నం చేసిండబ్బా. ఇక నేను అంతా డీప్ గా కూడా వరల్డ్స్ నాతో కూడా చర్చ చేసినవన్నీ నేను అన్ని జనం కూడా చెప్పుడు కాదు. కానీ ఆయన నన్ను అంటున్నాడు కదా, నా గురించి మాట్లాడుతూ, ఇది వ్యక్తిగత పంచాయతీ కూడా కాదు. నువ్వు నన్ను అంటే ఒక సమాజం అన్నట్టు. నేను ఒక సమాజం గురించి జీవితం మొత్తం నేను కానీ మా ఫ్యామిలీ, మా ఫాదర్ కానీ మేము పనిచేసినాం. మీ లెక్క నాకు ఎమ్మెల్యేలో ఇప్పుడు అంటుండు కదా, నువ్వు మొన్న అడిగినావు, క్వశ్చన్ అడిగినావు. ఇప్పుడు మీరు రేపు పొద్దుగాల మీకు అంత ముందే ఇంటర్వ్యూలో ఏమన్నాడు, నాకు ఐఏఎస్ చాలా పెద్దదబ్బా, ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు చాలా చిన్న అన్నాడు. ఒక 10 నిమిషాల తర్వాత అన్నాడు, అవును రేపు పొద్దుగాల తీసుకోవచ్చు కూడా అని చెప్పని మాట్లాడాడు. ఇటువంటి వాటి ఏమో చేసుకో అన్ని రెండు మాటలు మాట్లాడు ఒకటే ఇంటర్వ్యూలా. ఆయన రెండు మాటలు మాట్లాడుతున్నాడు మొత్తం ఒకటే. అంటే ఆయన లోపల ఒక అభద్రత తెలుసు ఆయనకు, తన ఏం మాట్లాడింది తెలుసు. ఇప్పుడు నేను చెప్పినా కదా, ఇప్పుడు అన్ని పేపర్లలో వచ్చింది, అప్పుడు ఎవరెవరు ఎక్కడెక్కడ అప్లై చేశారని దాని విషయంలో అన్ని పేపర్లలో ఏ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్కి ఎవరు అప్లై చేశారని వచ్చింది కదా. నేను కాంగ్రెస్ కు టికెట్ కనుక అప్లై చేసి ఉండేది ఉంటే చెప్తున్నా, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఆకునూరు మురళి ఇంటి ముంగట వాచ్మెన్ చేస్తా, లేకపోతే ఆకునూరు మురళికి 1 సంవత్సరం కారు నడుపుతా. నాకు డ్రైవింగ్ వచ్చు, చాలా షోక్ ఉన్నది నాకు డ్రైవింగ్ షోకు. అంటే నేను కూడా చాలా బాధతోని, ఆయన ఇంత పెయిన్ లేకుండా బచ్చగాన్లు అని మాట్లాడాడు. నీకు బచ్చగాన్లు, నువ్వు మా ముంగట ఉద్యమాలలో బచ్చగాని, నువ్వు ఆకునూరు మురళి నువ్వు చాలా బచ్చగానివి. నువ్వేమో అనుకుంటున్నావో. ఈయనకు మేము ఊకే డిస్కషన్లు అనుకునేది, సార్ మీరేం సార్ గోల్డ్ మెడలిస్ట్ అని. ఏం గోల్డ్ మెడల్ అంటే, సార్ నువ్వు నిన్నెవడైనా అంటే SC/ST అట్రాసిటీస్కి ఎవరితో పేసి పెడతావు సార్, అందుకే నీ జోలికి ఎవరు రాడని. ఇంకోటి ఏంటంటే 2 గోల్డ్, ఇంకోటి ఏంటంటే నీకు ట్యాగ్ ఉన్నది కదా సార్ IAS అని. మొన్న అన్నాడు, నేను పోతుంటే నేను పెట్రోల్ పట్టుకొని వచ్చిర్రు, నా మీద దాడి చేసిరని. అరే 200 మంది 300 మంది నా ఇంటికి 3-4 సార్లు వచ్చి రేడ్లు చేసిండ్రయ్యా. నువ్వేందో పెట్రోల్ పట్టుకొని తిరిగితే కాదు, ఉంటామా సస్తామా అని బిక్కు అనుకుంటా బతికిన వాళ్ళం. మా గురించి అనే నువ్వు మాట్లాడేది? నీకంత లేదు ఆకునూరు మురళి, నీకంత సీన్ లేదు. నువ్వు ఐఏఎస్ అయితే కావచ్చు, నీకన్నా తీసుమార్గాలు బొచ్చడు మంది వచ్చిండ్రు, బొచ్చడు మంది పోతారు. ఎస్ వ్యక్తిగతంగా నిజాయితీ పరుడు కాదని చెప్తలేను, కానీ నీ ఆలోచన ఈజ్ రాంగ్. నువ్వు ఇట్లా దాడి చేస్తున్నావు చూసినావా, నీ దాడి తప్పు. బచ్చగాళ్ళని తీసేసుడు జనం డిసైడ్ చేస్తారు. ఆకునూరు మురళి ఫ్యాన్స్ కూడా చెప్తున్నా, ఆకునూరు మురళి ఫ్యాన్స్ కూడా కొంతమంది ఉంటారు కదా, తెలియకుండా ఉంటారు కదా. తాను చెప్పింది ఒకటి, ఆచరణలో ఇంకోటి ఉండే. ఎందుకు కావద్దు? మా బట్టల్లో ఎందుకు హౌస్లో కూర్చోద్దా? మాకేం తక్కువ, దేంట్లో తక్కువ? అసలు చేసింది ఎవడు? ఈ కేసీఆర్ను గద్దె దించేందుకు మాది కూడా ఇంటికి మన పాత్ర ఉంటే లేదా? నువ్వు 2 ఏళ్ల కింద వచ్చినావు కదా, నువ్వు పోయి ఆంధ్రలో పనిచేసినావు కదా, నీకు అంత తెలంగాణ మీద అంత ప్రేమ ఉండి, నీ జనం మీద అంత ప్రేమ ఉండి అంటుడు, ఈ పార్టీ వస్తే మొత్తం మా మూతికి ముంత నడుముకు చీపురు కట్టి తిప్పుతారు అని ఇట్లా ఒక ప్రొజెక్షన్ చేసి పెడుతుంది కదా. మరి ఆ పార్టీ గవర్నర్ దగ్గర పోయి నువ్వు బొకే ఎందుకు ఇచ్చినావు? RSS మంచి దగ్గర పోయి నువ్వు బొకే ఎందుకు ఇచ్చినావు? నీకు సిగ్గు అనిపిస్తలేదా? గదే నా పద్ధతి నీది. నువ్వు మంది కూడా చెప్తావు, నువ్వు కూడా చేస్తావా? ఇవాళ అదే మాటలు మాట్లాడింది కదా. ఈ చర్చ మా మధ్యలో జరిగింది, జనం కూడా తెలియాలి. RS ప్రవీణ్ కుమార్ BSPకి వీళ్ళు సపోర్ట్ చేసిండ్రు. నేను ఇవాళ చెప్తున్నా, ఈయన బద్ద వ్యతిరేకి, వర్గీకరణకు బద్ద వ్యతిరేకి. ఎందుకంటే నాకు చాలా అర్థం కాలే, చాలా మంది చెప్తాడు బయటికి రమ్మని, మరి ఆ మీటింగ్ లోకి వచ్చి మాట్లాడమని డైరెక్షన్ నన్ను ఎందుకు పిలవలేదు అంటున్నాడు. ఎవరు? రేపటి నుంచి వచ్చి మాతో తిరిగి రేపటి నుంచి. అయ్యో ఎందుకు? నాకెవడు ఇన్విటేషన్ ఇచ్చిండు? ఎవరో 3rd పర్సన్ చెప్తా, నాకు మందకృష్ణ ఫోన్ చేయలే. వీళ్ళు ఎప్పుడైతే రివర్స్ అయిందో అప్పుడు నేను చెప్తా. నీకు ఒక ఉదాహరణ ఏం చెప్తా అంటే, ఇప్పుడు వీళ్ళు బీజేపీకి బద్ద వ్యతిరేకం, బీజేపీ రానియద్దని చెప్తున్నారు కదా. బహుజన్ సమాజ్ పార్టీ ఉత్తరప్రదేశ్ లో ఎవరికి సపోర్ట్ చేసింది? నేను విజువల్స్ తీసి కూడా చూపిస్తా, ఇది వాళ్ళకి వినిపించిన.
మీరు ఎట్లా ఇక్కడ బీఎస్పీకి సపోర్ట్ చేస్తారు, మరి అక్కడ వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు కదా అని ఈయన అవుట్ రైట్ గా పోయి అక్కడ ఎలక్షన్ లో కూడా క్యాంపెయిన్ లో కూడా ఈయన ఒక రోజు పాల్గొన్నాడు, ఆక్నూరు మురళి పోయి ఆర్ఎస్ ప్రవీణ్ కు. ఇప్పుడు అర్థమవుతున్నది ఏంటంటే బీఎస్పీ వర్గీకరణకు వ్యతిరేకం కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ ను సేమ్ మాదిక సెక్షన్లకు వెళ్ళి విడగొట్టాలంటే ఆర్ఎస్ ప్రవీణ్ ఇక్కడ లేపాలని ఈ సెక్షన్ రిజర్వేషన్ వ్యతిరేక శక్తులు మొత్తము ఆయన ఎంకరేజ్ చేసినాయి. ఎప్పుడైతే టీఆర్ఎస్ లో పోయినో మళ్ళీ తిట్టినాయి, కానీ వీళ్ళందరూ ఎంకరేజ్ చేసిన వాళ్ళు వీళ్ళు నాకు అర్థమైతే లేకుండే. మరి నువ్వు బీజేపీకి అక్కడ సపోర్ట్ చేసింది కదా యూపీలో, నువ్వు నన్ను బీజేపీ వాసన ఉంటే కూడా ఎవడు ఉండొద్దని చెప్పని మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు. మరి మీరే డైరెక్ట్ పోయి చెప్పారు అంటే మీరు బీజేపీకి ఇంటర్నల్ హ్యాండింగ్ లో ఉన్నట్టా కాదా? మీరేమన్నా బీజేపీ దగ్గర అవుతున్నారా? ఎవరు నేనా? నాకేం అవసరం లేదు. ఒకవేళ కావాలనుకుంటే బహిరంగంగా చెప్తా. నేను ఎవరికి చెప్పరాసింది కాదు కదా. నేను ఏ ప్రభుత్వం దగ్గర పనిచేస్తలేను నేను. ఓకే, నేను పోయేది ఉంటే నేనే పోతా. నాకు అవసరం లేదు భయ్, నేను పోతే నాకు ఆఫర్స్ లేకుండేనా? నాకు ఆఫర్స్ ఉండే, అసెంబ్లీలో ఆఫర్స్ ఉండే, పార్లమెంట్లో ఆఫర్స్ ఉండే. నాకు ఐడియాలజికల్ గా నా చదువునే పోతలేను అంతనే. నేను ఆ జీవితంలో ఎన్నడూ పట్టలే, బీజేపీ జెండా పట్టలే, నేను ఎప్పుడు పట్టలే. నేను నా కాలేజ్ డేస్ నుంచి నేను అట్లే ఉన్నా. మీరన్నా అవకాశవాదంకు ఎప్పుడైనా పోయి మంత్రులు కలుస్తారు కావచ్చు, మీరంతా పోయి మంత్రులు గింత్రులు పోయి కలుస్తారు కావచ్చు. అరే ఒక ఛానల్ అని అయితే ఆయన తప్ప మేము పక్కకున్నా కానీ మాది కూడా వేయకపోయేది రావు. ఏం చెప్తావు? అవో వచ్చింది సార్, మీ వాసన వచ్చింది, మీ వాసన వచ్చినట్టే కిలకిల నవ్వుతుండే. నా వ్యక్తిగత ఇవన్నీ మాట్లాడడానికి ఇష్టం లేదు. కానీ ఎప్పుడైతే మీరు ఇంటెలెక్చువల్ ప్రాస్టిట్యూట్స్ అని చెప్పని మాట్లాడినరో ఆ రోజు నుంచి ఎస్ మేము కూడా స్టాండ్ తీసుకున్నాం. మాకు కూడా సామాజిక వర్గం ఉంది. ఇలా నువ్వు నీ 2 గోల్డ్ మెడల్ మీద నీకు అహం ఉంది కదా, ఇలా నేను మాట్లాడుతున్నా, నేను మాట్లాడుతున్నా. కానీ ఎక్కడ మేము కులం గురించి మాట్లాడతాం, నీ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నావు. అబద్ధాలు చెప్తున్నావు. ఆక్నూరు మురళి అబద్ధాలు చెప్తున్నాడు. ఆక్నూరు మురళి ఈ సుప్పనాచి ముచ్చట్లు, సూర్పనక్క కథలు చెప్పకు, ఇవన్నీ చెప్పకు. నీకు ఇనబుద్ధి అయితే లేదు కావచ్చు, రఘు నీకు కూడా ఇనబుద్ధి అయితే కావచ్చు, అనాలని నాకు కూడా షోక్ లేదు. నేను ఆవేశంగా మాట్లాడుతున్నా అనుకోకండి. నా పాయింట్ ఏంటంటే ఇంత పెద్ద చర్చ ఇద్దరి వ్యక్తుల మధ్య అవసరం లేదన్నది నా డిబేట్. ఆయన మాట్లాడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఆయన ఎందుకన్నాడు? ఏ అంశం గురించి వచ్చింది? మాట్లాడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి అంటారు. వర్గీకరణ అంశం గురించి. దీని తర్వాత నేను మాట్లాడదలుచుకోలేదు కూడా. ఆయన పిచ్చి పిచ్చిగా బచ్చగాడు అని, నేనేదో స్వార్థపరుని, అవకాశవాదం అని, బస్సు దిగి వెళ్ళిపోయిండని ఇవన్నీ మాటలు మాట్లాడింది కదా. దానికే నేను క్లారిటీ ఇస్తున్నా. నేను దొంగతనం లేదు, దాపరికం లేదు. ఇంకా ఎవరు మాట్లాడారు నాతో అంటే కూడా నేను చెప్తా. ఇంకో బీహార్ సంబంధించినటువంటి ఏఐసిసి బీహార్ సంబంధించినటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి మన్మడ్ కూడా నా దగ్గరకు వచ్చి డైరెక్ట్ గాంధీ ఫ్యామిలీకి వెళ్ళి డైరెక్ట్ వచ్చి నాతో నీకు చాలా పెద్ద ఆఫర్స్ పెద్ద మాట్లాడాడు. 2-3 సార్లు నీకు కావాలంటే ఆ మెసేజ్ దీని మీద కాదు కానీ నేను చూపిస్తాను మొత్తం. అయితే ఈయనేందో ఇప్పుడు ఈయనేమనుకుంటుండంటే నా చేపట్టే కాంగ్రెస్ వచ్చిందనే ఫీలింగ్ ఉన్నాడు ఈయన. పాపం ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. నీకు తెలుస్తలేదు సారు, నీకు తెలుస్తలేదు. చాలా మంది నీ వెనక నీ ఎంబడున్నాడు జాగోలు గీగోలు నిన్ను మంచిగా వాయిస్తున్నారు. నాకు అడ్వైజర్స్ ఉన్నారు చాలా మంది. ఎవరు అడ్వైజర్ అంటే కోదండరామ్, వాళ్ళ పేరులో కోదండరామ్ పేరు చెప్తాడు. ఆ కోదండరామ్ ఎవరు? ఈయన సచిన శివాలకు వీళ్ళకు 100 రోజులలో వాళ్ళకు ప్రామిసులు చేసినాము, ఉద్యమకారులకు 250 గజాలు భూమి ఇస్తామని చెప్పని 100 రోజుల్లో పట్టిస్తాము, అమరుల కుటుంబాలను ఐడెంటిఫై చేస్తామని అంటే వాళ్ళ ప్రాతినిధ్యం వహించుకుంటే వాళ్ళకు వచ్చేదాకానే నేను పదవి తీసుకో అనేటోడు నీకు ఒక ఆదర్శంగా ఉండాలి. అది కాకుండా ఎమ్మెల్సీ రాగానే మంచిగా చేతులు చేసుకొని ఇంకా గన్మెన్లు పెట్టుకొని మంచి అఫీషియల్ ప్రోగ్రాంలు తిరుగుకుంటూ కూర్చుంటోళ్ళు నీకు అడ్వైజర్లు. అయినా వీళ్ళతోనేం కాదు, వీళ్ళు ప్రజాక్షేత్రంలో పనికిరారు. ఎందుకంటే నేను ఇది ఇంటర్నల్ డిస్కషన్ జరిగినప్పుడు కూడా ఇటువంటివి జరిగినాయి. మమ్మల్ని మా ఉద్యమాలను, మా వ్యక్తిత్వాలను టార్గెట్ చేసి మీరు అడ్డమైన బూతులు మాట్లాడితే కూడా మాకు కూడా ఆత్మగౌరవం ఉన్నదబ్బా. ఏ అంబేద్కర్ పుస్తకాలు చదివి ఏ అంబేద్కర్ గురించి మాట్లాడతారో ఆ అంబేద్కర్ ఇచ్చినటువంటి విజ్ఞానం ఇదేనా? ఒక్క మాట కూడా నీ ఇంటర్వ్యూలో కూర్చొని అరే గోపీనాథ్ అట్లా మాట్లాడాల్సి లేకుండే, కానీ మాటలు మాట్లాడిన తర్వాత నువ్వు గోపీనాథ్ని తీసేసినరా మీ దాంట్లోకెళ్ళి. నీ సామాజిక వర్గం కాబట్టి ఉన్నాడు కదా అలా. నీ సంఘంతో పెద్ద అవుతుందని కాదు నేను చెప్పేది, కానీ ఇది నా సెల్ఫ్ రెస్పెక్ట్. నాకు తెలిసి ఎన్నడో రోజు అవుతుందని చెప్పని. ఫిజికల్ మీటింగ్ పెడతా అన్నారు, ఫిజికల్ మీటింగ్ పెట్టలేదు. అందుకే ఏ వ్యక్తి మీద కూడా మాట్లాడే ముందు నీకు నువ్వు చాలా తురుము అనుకోకు. చాలా మంది, నేను కాదు, చాలా మంది తెలంగాణలో చాలా మంది ఉన్నారు త్యాగాలు చేసిన వాళ్ళు, జైళ్ళలో పోయిన వాళ్ళు ఉన్నారు. నువ్వేం త్యాగం చేసినావే? నేను అంటున్నా కదా, 1 నెల జీతం ఇయ్యలేను, నువ్వు ఇప్పుడు పెన్షన్ తీసుకుంటున్నావు కదా. మాకేమున్నాయి? మేము చదువుకోలేదా? మేము కూడా అద్భుతమైన క్వాలిఫికేషన్ కదా, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాం కదా మేము కూడా. నేను ఒక్కనే నిజాయితీపరుడు ఇవన్నీ ముందు ముచ్చట మాట్లాడితే అందుకే నాకు బండిని కుక్క ముచ్చట చెప్పిన నేను. అందుకనే ఎనీవే అంటే నాకు కూడా షోక్ లేదు, నాకు చాలా అటాచ్డ్. నేను చాలా అటాచ్డ్ ఉంటాయి, నాకు నిజంగా చెప్తున్నా చాలా అటాచ్డ్ ఉంటాయి. నేను చాలా హై ఎస్టీమ్ లో చూసిన నేను తనను. కానీ ప్రాక్టికల్ గా మేము ఓన్లీ ఇంటర్వ్యూలో కలుస్తాం, మీరు మొత్తం ఏకంగా కలిసే ప్రయాణం. రాత్రి మగలు ఇప్పుడు అన్నాడు ఎవరో పావులల్లా తేళ్లల్లా బండి అంటే మేము వండుకోలేదా? నువ్వు మునమున వండుకుంటున్నావు అబ్బా. మా జీవితమే అది కదా ఉద్యమాలల్లా. ఏ రాత్రి ఎక్కడ ఉంటామో ఏ పొద్దున ఎక్కడ ఉంటామో తెలియదు కదా మాకు.
గద్దర్, నేను, విమలక్క, నేను సపరేట్ గా మా ఊళ్ళు, మా క్రాంతి దళ టీము ఏ ఊర్లో ఎక్కడ ఉన్నామో, ఏ పోలీసుడు వచ్చి ఎక్కడ కిడ్నాప్ చేస్తారో, ఏ రాత్రి ఏ పోలీస్ స్టేషన్ లో కూర్చుంటారో, ఏడ అన్నం తింటామో, ఏడ నీళ్ళు తాగుతామో, ఎవడు మందు పోసి చంపుతాడో. మా ఇంటికి ఇప్పుడున్న ఇంటికి రాండ్రి, మేము ఇల్లు తీసుకున్న కొత్తల ఒక 300 మంది పోలీసు వాళ్ళు, 20 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, మొత్తం వాడ మొత్తం రౌండప్ చేసి ఎంత ట్రామా ఉంటుంది చెప్పు. ఈయనట వెనుక బాటిల్ పట్టుకొని పోలీస్ సెక్యూరిటీతో తిరిగింది. ఈయనకెవడం చేస్తాడు. దాన్ని జనంలో కూడా ఒక సింపతి తీసుకొస్తేందుకు నేను ఎంత కష్టపడ్డా, నేను ఎంత త్యాగం చేసినా ఎవరన్నా పోతారా అట. పాపం తెలియదు. ఇప్పుడు కవిత్వాలు రాష్ట్రానికి ముంగట ఇప్పుడు వీళ్ళేంటంటే అక్షరాలు అప్పుడప్పుడే నేర్చుకుంటున్నాను. నేను ఉద్యమాలలో ఇప్పుడే పాఠాలు నేర్చుకుంటున్నాను. ఒకసారి నువ్వు ఏ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయినా నేను ఉన్నాను ఎంబడి. నువ్వు ఎక్కడ ఏది మనం కాళేశ్వరం కాడికి పోయినప్పుడు మాధవపూర్ పోలీస్ స్టేషన్లో పోతే మిగతా వాళ్ళందరూ కార్లో కూర్చొని ఉండే, అందరు ఎవరు బయటకు కూడా దిగలే. నేను తననే లోపడిపోయినాం. రాత్రి పూట హనుమకొండలా దర్వాజా వలగొట్టి డబల్ బెడ్రూమ్ ఇళ్ళ కాడ చేసినప్పుడు నీకు ఎక్కడ లేను, నాకు మొత్తం బాలసముద్రం, నేను మొత్తం మా సైన్యం ఉన్నది కదా. నీకు నీ మీద ఈగ వాలకుండా మేము కూడా అడ్డం నిలబడ్డాం కదా. తర్వాత గవర్నమెంట్ వచ్చినాక పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు ఇప్పుడు తన ఎంబడి వాళ్ళు మొత్తం అందరు తన నడుతున్నారు, మమ్మల్ని అందరినీ వాడుకొని పోయింది అని. ఇప్పుడు ఆడ ఎట్లయిపోయిందంటే ఈ ఎవరైతే సివిల్ సొసైటీస్ అంటే వాళ్ళు ఉన్నారో, ఈయన చెప్తే ఎవరు చెప్పారో వాళ్ళే సివిల్ సొసైటీస్ అని ఆ గవర్నమెంట్ ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు. మీతో తిరిగిన వాళ్ళకి ఎవరికి ఇంకా చంద్రకుమార్ కూడా ఇంటర్వ్యూ ఇస్తలేరు పాపం. జస్టిస్ చంద్రకుమార్ గారు పాపం ఆయన ఆ ఏజ్ లో మొత్తం తిరుగుకుంటున్నారు. అందుకే ఇప్పుడు ఈయన నేనేదో పెద్ద త్యాగం చేసినా, నన్నేదో టార్గెట్ చేసి ఈయన రాజకీయం గురించి బరాబర్ మేము రాజకీయంలోకి వస్తాము. అదేంటంటే నిజాయితీగా ఉండి అసెంబ్లీలో కూర్చొని ప్రజా సమస్యల గురించి పనిచేసేటువంటి నాయకత్వంలో మేము వస్తాం. కానీ మమ్మల్ని మా క్యారెక్టర్ అసాసిన్ చేసేందుకు మీరు మాట్లాడొద్దు. మీరు మీ పదజాలాలు, ఈ పిచ్చి మాట్లాడనుడు కావచ్చు, బచ్చగాన్లు కావచ్చు, ఇవన్నీ దయచేసి మీరు బంద్ చేయండి. మమ్మల్ని కూడా నోరు బయట మాట్లాడేయకండి. నేనేమో అసభ్య పదజాలం వాడలేదు. గ్రామీణ ప్రాంతాలలో ఇటువంటి వ్యక్తిత్వాలు ఉన్నటువంటి వాళ్ళను ఏమనుకుంటారు అనే దాని విషయంలో నేను చెప్పే క్రమంలో చెప్తున్నా. పృథ్వీరాజ్ గారు, ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, సరే మీరు ఆయనతో కలిసి పనిచేసారు, మీరిద్దరు తిరిగిర్రు, ఒక దగ్గర పడుకున్నారు, ఏదో మొత్తానికైతే వ్యవహారం నడిచింది, కొంత బెడిసి కొట్టింది ఇప్పుడు వ్యవహారం. ఇప్పుడు నేనేం అడుగుతున్నా, ఆయన పని విధానం మీద అయితే మీకేం ఇబ్బంది లేదు కదా? ఆయన కష్టపడుతున్నాడు, ఒక రిపోర్ట్ ఇస్తున్నాడు, 200-300 స్కూళ్ళు తిరిగిండు, గురుకులాలు తిరిగిండు, రాష్ట్రం కోసం అయితే ఒక వర్క్ అయితే స్టార్ట్ చేసిండు కదా. ఇప్పుడు ఆయన విద్యా కమిషన్ చైర్మన్ గా ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు నేను అక్కడ ఉన్నానన్నదానికి కూడా ఆయన ఆన్సర్ చెప్తున్నాడు కదా నా ఇంటర్వ్యూలోనే వెరీ క్లియర్ గా. ఓకే, అది స్ట్రైట్ క్వశ్చన్ కదా. అయితే గవర్నమెంట్ పాలసీ ఎట్లుండాలి, విద్యా కమిషన్ వచ్చే వరకు, విద్యా కమిషన్ రిపోర్ట్ వచ్చే వరకు అయితే వాళ్ళు ఆగాలి కదా. ఆగక ముందే వాళ్ళు మొత్తం ఇంటిగ్రేటెడ్ టెక్నో స్కూల్స్ అని పెట్టేసేసి నియోజకవర్గానికి ఒక స్కూల్ అని చెప్పని వాళ్ళు ఆల్రెడీ 25 ఎకరాల స్కూల్ అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు కదా. మరి నీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏంటిది, నువ్వు అది నీ రికమెండేషన్ కాదు కదా అందులో ఉన్నది. ఆ రికమెండేషన్ అదే ఉండదు ఒప్పుకుంటాం. ఇంకోటి ఉస్మానియా రిక్రూట్మెంట్ చేసేందుకు కమిషన్ రిపోర్ట్ కావాలా, బాత్రూమ్ బాగాలేవు అని చెప్పేందుకు దానికి చెప్పేందుకు కమిషన్ రిపోర్ట్ కావాలా, దానికి టీచర్ లేరు సింగిల్ టీచర్ రిక్రూట్మెంట్ కమిషన్ రిపోర్ట్ కావాలా, అవన్నీ మేము ఆల్రెడీ హోంవర్క్ చేసి అన్ని ఎన్ని కావాలి ఏందని పెట్టినాం కదా. మొత్తము రిపోర్ట్ ఇవ్వడం నా బాధ్యత, ఇవ్వకపోతే నేను కూడా బయటకు వస్తా అంటున్నాడు కదా. అదే ఏమంటున్నా అంటే, నేను ఎందుకు అప్పటిదాకా నువ్వు ఎందుకు కాంప్రమైజ్ కావాలి, మాతో చెప్పింది ఏంది, నువ్వు ఆడ కాంప్రమైజ్ అయ్యింది ఏంది, ఈ రిపోర్ట్లు అన్ని ఉన్నాయి కదా. ఇంకోటి ఆయనే చెప్తున్నాడు, ఆయనే సేమ్ ఇంటర్వ్యూలో నీతో మాట్లాడిన ఇంటర్వ్యూలో 2 రకాలుగా మాటలు మాట్లాడింటాను. అవును, మీరు వీళ్ళందరూ బయట మాట్లాడుతున్నారు, మా కమిషన్ రిపోర్ట్ వచ్చి ప్రపంచంలో ఏదన్నా ఏ కమిషన్ అయినా 4 నెలల రిపోర్ట్ ఇచ్చిందా, అది నేను ఎంత వర్క్ చేస్తున్నా, ఇంత తిరుగుతున్నా, అంత తిరుగుతున్నా, ఇవన్నీ షో ఆఫ్. ఆయన సెల్ఫ్ ప్రొజెక్షన్ చేస్తున్నటువంటి పనులు. ఆల్రెడీ ఆ పని అంతా మేము వర్క్ డన్. ఇదంతా దీంట్లో మొత్తం ఈ డాక్యుమెంట్ మొత్తం ఉంది. దేనికి టిష్యూ పేపరా తుడుచుకొని అవతల వరేస్తుంది ఈ రిపోర్ట్. అదే ఇప్పుడు 15%. ఇప్పుడు ఆయన సేమ్ ఇంటర్వ్యూలో ఏమన్నాడు, మీరు ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళంతా 4 నెలలు కదా. మళ్ళీ కొద్దిసేపు అయినాక నువ్వు అడగంగానే లేదు నువ్వు గవర్నమెంట్ సాటిస్ఫైడ్ ఉన్నారు అంటే, నేను సాటిస్ఫైడ్ లేను, నేను సాటిస్ఫైడ్ లేను. ఎందుకు సాటిస్ఫైడ్ లేరంటే గవర్నమెంట్ ఎడ్యుకేషన్కి ఏం చేస్తలేదు అంటాడు. ఆయనే అది మాట్లాడతాడు, ఆయన ఏది మాట్లాడతాడు. అసలు ఆయనకు టికానాలో ఉందా అనేది నాకు కొద్దిగా డౌట్ ఉంది. కన్ఫ్యూజన్ ఉన్నాడు ఆయన. ఆక్నూరు మురళి అంటేనే చాలా చాలా కన్ఫ్యూజన్ ఉన్నాడు. 15% నిజంగా పెట్టాలి. ఈయన రిపోర్ట్ ను వాళ్ళు ఇంప్లిమెంట్ చెయ్యరు. ఓకే, ఈయన కూడా ఏంటంటే మురళీధర్ రావు కమిషన్, ఉషా మేరా కమిషన్ టైప్ లా డిఫరెంట్ కమిటీస్ దీని మీద వచ్చిన రిపోర్ట్ ఉంటది కదా. అట్లా ఆకునూరు మురళి కమిషన్ రిపోర్టు అనేది ఒకటి రావాలని పాపం ఆయనకు ఆ స్వార్థం ఉన్నట్టున్నది. అది ఉండుకొని కానీ మా ఓటర్ల మీద మీరు పడకండి, మీ పని మీరు చేసుకోండి. మమ్మల్ని ఉట్టిగా పిలిచి మా జోలికి వచ్చే ప్రయత్నం చేస్తే మేము కూడా చాలా చాలా పొట్లాలు ఇప్పాల్సి ఉంటుంది. ఈ పిట్టకథల పొట్లాలు మేము కూడా మస్తుకి ఇస్తాం. అవన్నీ మాతో ఉద్యమకారులతో దయచేసి పెట్టుకోకండి. అంటే డబల్ స్టాండర్డ్స్ ఒకటే ఇంటర్వ్యూలో 2 రకాలుగా 3 సార్లు మాట్లాడింటాను. అందుకని వచ్చేసారి ఇంకేమైనా మాట్లాడుకుంటే నాకైతే పెద్దగా ఆయన మీద మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు. నా పని నాకు ఉన్నది, వచ్చే పని ఉన్నది చేసుకుంటూ పోయేది. కానీ కొంచెం
జర నువ్వు ఐఏఎస్ ఆఫీసరు నేనే చాలా సర్వం చేసిన అనేది జర నీ దమాకులోకి వెళ్ళి జర దయచేసి తీసేయి, నీ వ్యక్తికి నీకు కూడా మంచిది, ఆరోగ్యానికి కూడా మంచిది అని చెప్పి నేను వారికి హితుబంతి. లేకపోతే ఇప్పుడు ఎంఎఫ్ గోపీనాథ్కి వచ్చిన రోగం ఏదైతే ఉన్నదో అది నీకు కూడా వచ్చింది అని చెప్పాల్సి ఉంటుంది. కాన్స్టిపేషన్ ఆఫ్ థాట్, డయేరియా ఆఫ్ స్పీచ్, మెదడుకు మలబద్ధకము, నోటికి విరోచనాలు అనే రోగము ఉన్నది. అది డిసీజ్ కూడా అది ఎక్కడ క్యూర్ అవుతుందో మా వాళ్ళు అన్నారం షరీఫ్ దగ్గర ఉన్నదట డాక్టర్ ట్రీట్మెంట్కు. మరి ఆడికి నేను కూడా ఇంకా తెరిపియకరు నన్ను, నేను చాలా ఉన్నాయి నా దగ్గర ఆయుధాలు. నేను ఇంకోటి ఏంటంటే అంబేద్కర్ డిక్టేటర్షిప్ అనే నువ్వు మాట్లాడగలిగే స్థాయికి నువ్వు పోయినావు కదా, మీరు బోకస్ అంబేద్కరిస్టుల మీద. థ్యాంక్ యూ వెరీ మచ్ పృథ్వీరాజ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పృథ్వీరాజ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఉండండి మన తొలి వెలుగు.